ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణలో సంఘ పాత్ర. ఎమర్జెన్సీ సమయం అంటే 1975 నుంచి 77 వరకు ఉన్నటువంటి కాలఖండం. ఆ సందర్భంగా దేశమంతటా కూడా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీ అనేటువంటి ఒక చట్టాన్ని అమల్లోకి తెచ్చి పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తూ నియంతృత్వ పరిపాలనను ఆమె కొనసాగించింది. ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైళ్లలో నిర్బంధించింది. అప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ప్రతిపక్ష నాయకులంతా ఏకమయ్యారు. అట్లాగే ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇవ్వడం, దానితో తన పదవికి ముప్పు వస్తున్నదని గమనించి ఆమె ఈ ఎమర్జెన్సీ అనేటువంటిది దేశంలో విధించడం జరిగింది. ఎమర్జెన్సీ విధించిన కారణంగా దేశంలో ప్రజలకి హక్కులు ఉండవు, ప్రాథమిక హక్కులు ఏవి ఉండవు, అన్నీ కూడా ప్రభుత్వమే చేతిలోకి తీసుకుంటుంది. ప్రభుత్వ యంత్రాంగము ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికి అవకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఈ పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడటం కోసం, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఈ ఇందిరాగాంధీ అనేక సంస్థల్ని కూడా నిషేధించడం జరిగింది. అందులో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ప్రధానమైనటువంటిది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వ్యూహం రచించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. అప్పుడు సంఘ కార్యకర్తలు అనేక మంది అండర్ గ్రౌండ్, అనగా బయట కనిపించకుండా వ్యూహాత్మకంగా పనిచేయటం జరిగింది. సంఘాన్ని నిషేధించిన కారణంగా అనేక మంది సంఘ కార్యకర్తల్ని కూడా జైళ్లలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా సంఘ ప్రచారకులు, అట్లాగే సంఘంలో క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తలందరినీ కూడా నిర్బంధించటం అప్పుడు జరిగింది. అప్పుడు సంఘం ముందుకొచ్చి ఈ ఎమర్జెన్సీని ఎత్తివేయడం కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం వివిధ రాజకీయ ప్రతిపక్షాలను కూడగట్టి అప్పుడు లోక సంఘర్ష సమితి అనేటువంటి ఒక వేదికను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. 1975 జూన్ 25వ తేదీన ఇందిరాగాంధీ ఈ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఆ తర్వాత కొద్ది రోజులకే 1975 జూలై 4వ తేదీ నాడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, దానితో పాటు మరికొన్ని సంస్థల్ని నిషేధించటం కూడా జరిగింది. ఆ నిషేధాన్ని ఎదుర్కొంటూనే సంఘం ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటానికి యోజన చేయటం జరిగింది. ఆ విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణలో సంఘము అగ్రశ్రేణిలో నిలబడ్డది. అన్ని సంస్థలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఉద్యమంలో లోక సంఘర్ష సమితిలో కలిసి పనిచేయటం జరిగింది. ఈ అన్ని సంస్థల్ని, అందరూ పెద్ద పెద్ద వ్యక్తుల్ని అందరినీ కూడా కలిసి కూడగట్టి సంఘం ఆ ఉద్యమాన్ని, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాన్ని, లోక సంఘర్ష సమితి ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. సంఘ కార్యకర్తలే జైల్లో నిర్బంధించబడ్డ వాళ్ళల్లో
70% పైగా ఉంటారు. వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు, వివిధ సంస్థల వాళ్ళు మిగతా 30% మంది మాత్రమే ఉంటారు. ఆ విధంగా సంఘము ఎమర్జెన్సీ పరిరక్షణలో ప్రధాన పాత్రను నిర్వహించడానికి ఇది కూడా ప్రధాన కారణంగా మనం చెప్పవచ్చు. అయితే ఆనాటి సంఘర్షణ పథం అనుభవాలు, వ్యక్తిగత అనుభవాలు, సంస్థాగతంగా చేసిన కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆనాటి సంఘర్షణ ఏదైతే ఉందో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ సంయుక్త వేదికకే లోక సంఘర్ష సమితి అని పేరు పెట్టుకున్నాం. లోక సంఘర్ష సమితి అంటే ప్రజలందరూ ఉద్యమించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణ కోసం సంఘర్షణ చేయటం. ఏదో ఆషామాషిగా ఎమర్జెన్సీ ఎత్తివేయాలి, ప్రజాస్వామ్యం పరీక్షించబడాలని చెప్పి ఏదో 2 నినాదాలు ఇచ్చి పత్రికల వార్తలకు ఎక్కటము అనేటువంటిది కాదు. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో వార్తలు అనేవి కూడా లేవు. ఎమర్జెన్సీ విధించిన కారణంగా అందులో భాగంగానే పత్రికల పైన, ప్రసార మాధ్యమాలన్నిటిపైన సెన్సార్షిప్ అనేది విధించడం జరిగింది. అంటే పత్రికలు ఏ వార్తను ఎంత మేరకు ఎలా రాయాలి అన్నది ప్రభుత్వమే నిర్ధారిస్తుంది. ప్రతి పత్రిక కూడా ముందుగా ప్రభుత్వ అధికారికి తాను ప్రచురించబోయేటువంటి పత్రికా ప్రతిని చూపించాల్సి ఉంటుంది. అన్ని వార్తలు కూడా ఆ విధంగా ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే రావడం. దేశంలో జరుగుతున్నటువంటి సంఘర్షణ కార్యక్రమాల వార్తలు ఇవి కూడా పత్రికల్లో వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకుగాను ప్రజలకు ఈ వివరాలన్నీ తెలవాలి. తెలిసినప్పుడే ఉద్యమం విజయవంతమవుతుంది. ప్రజలు ఉద్యమిస్తారు, ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు అవుతారు, ప్రజలకి విషయాలన్నీ తెలుస్తాయి అని చెప్పి అప్పుడు అనేక మంది కార్యకర్తలు అనేక చోట్లలో రహస్య పత్రికలని నిర్వహించడం జరిగింది. ఇక్కడ కూడా మన ఇందూరు విభాగ్, నిజామాబాద్ విభాగ్ కేంద్రంగా, నిజామాబాద్, మన ఆదిలాబాద్, మంచిర్యాల ఈ 3 జిల్లాలు కలిపి ఇందూరు విభాగ్ అంటాము. ఈ విభాగ లోపల ఒక పత్రికను, రహస్య పత్రికను నడిపించడం జరిగింది. దేశంలో జరుగుతున్నటువంటి యొక్క ఈ ఆనాటి ఈ సంఘర్షణకు సంబంధించినటువంటి వార్తలు నియంతృత్వంతో ప్రభుత్వము, ఇందిరాగాంధీ అనుచరులు సాగిస్తున్నటువంటి దుష్ట కార్యక్రమాలు, దమనకాండ, ప్రజలపైన, ప్రతిపక్షాల వారిపైన, ఇతరులపైన సాగిస్తున్నటువంటి దమనకాండ అంతా కూడా ప్రజలకు తెలిసేటట్టుగా ఆ విధంగా ఆ వార్తలతో పత్రికలను రహస్యంగా ప్రచురించడం జరిగేది. ప్రచురించడానికి అప్పుడు ప్రింటింగ్ ప్రెస్సులు కూడా లేవు. ఏ ప్రెస్సులో కూడా ఇలాంటిది ప్రచురించడానికి ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. భయంకరమైనటువంటి పరిస్థితి. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఏ ఒక్క మాట, ఒక్క శబ్దం కూడా వచ్చితే ఆ వ్యక్తుల్ని నిర్బంధించటము, ఆ వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్లకు తరలించటము, జైళ్లలో పెట్టటము అనేటువంటిది జరిగేది. అప్పుడు నవ్వులాటగా వార్తలలో వచ్చినటువంటి ఒకచోటి వార్త, ఒక పెద్ద మనిషి గంగా స్నానం చేసి, నదిలో స్నానం చేసి పొద్దున ఇంటికి తిరిగి వస్తూ ఆయన జపం చేసుకుంటున్నాడు. నారాయణ 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 అనుకుంటూ వస్తుంటే ఆ జపం చేసే వ్యక్తి, అంటే ఆ వ్యక్తులు, ఆ గంగా స్నానాలు చేసే వ్యక్తులను కూడా గమనించడానికి ప్రభుత్వము సిఐడిలను పెట్టడం జరిగింది. అడుగడుగున ప్రభుత్వ యంత్రాంగము సిఐడిలను పెట్టడం జరిగింది అన్నట్టు. పాపం ఈ నారాయణ నారాయణ అనుకుంటూ వస్తున్నటువంటి పెద్ద మనిషి నారాయణ నారాయణ అంటున్నాడు. వీడు జయప్రకాష్ నారాయణ అనుచరుడు. జయప్రకాష్ నారాయణ ఆ రోజు ఈ లోక సంఘర్ష సమితి ఉద్యమానికి ఆయన పితామహుడు. ఆయన మొట్టమొదటి ఆద్యుడుగా నిలబడ్డటువంటి వ్యక్తి.
అందరినీ కలగలిపి ఇందిరాగాంధీ యొక్క నియంతృత్వాన్ని తుదముట్టించడానికి అందరినీ నడిపిస్తున్నటువంటి ఒక మహానాయకుడుగా వెలుగొందాడు. జయప్రకాష్ నారాయణ అంటే మహాత్మా గాంధీతో సమానం. మహాత్మా గాంధీకి అనుచరులలో మొట్టమొదటి వ్యక్తి, అగ్రశ్రేణికి చెందినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. ఆ మహనీయుని కూడా ఈ మహాతల్లి ఈ ఎమర్జెన్సీ సమయం లోపల నిర్బంధించడం జరిగింది. ఒక్క జయప్రకాష్ నారాయణనే కాదు, ప్రతిపక్ష నాయకులందరినీ, మహానాయకులు, గొప్ప గొప్ప వాళ్ళని పేరున్నటువంటి యొక్క అటల్ బిహారీ వాజ్పేయిజీ, లాల్ కృష్ణ అద్వానీజీ, అట్లాగే మన దగ్గర నుంచి అనేక మంది ఈ జనసంఘ పార్టీకి చెందినటువంటి నాయకులు, అట్లాగే సోషలిస్టు పార్టీలకు చెందినటువంటి నాయకులు అనేక మంది నిర్బంధానికి గురి కావటం జరిగింది. అండర్ గ్రౌండ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, రహస్యంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు, లోక సంఘర్ష సమితి వేదిక క్రింద పనిచేస్తున్నటువంటి వాళ్ళు రహస్యంగా కలుస్తూ, రహస్యంగా సమావేశాలు జరుపుతూ ఈ విధంగా పత్రికలను నిర్వహించడం జరిగింది. మన ఇందూరు కేంద్రంగా ఒక పత్రికను నడపడం జరిగింది. ఆ పత్రిక వారం వారము నియమం తప్పకుండా బయటికి రావటము, ఆ పత్రికను కొంతమంది కార్యకర్తలు రాత్రిళ్ళు శ్రమించి వార్తలన్నిటినీ సైక్లో స్టైల్ తీసి వాటిని పుస్తకాలలాగా, చిన్న చిన్న పుస్తకాలలాగా పిన్నులు కొట్టి వాటిని అనేక మందికి పోస్ట్ చేసి పంపించడం జరిగేది. అనేక మందికి అనేక రకాలుగా పంచడం అనేటువంటిది జరిగింది. ఇందూరు అనగా నిజామాబాద్ కేంద్రంగా జనవాణి అనే పత్రికను మహేంద్ర అనే పేరుతో ఎడిటర్గా, మహేంద్ర అనే వ్యక్తి ఎడిటర్గా ఆ పత్రిక వెలువడుతుండేది. మహేంద్ర అంటే మరెవరో కాదు, ఈ బెల్లంకొండ మల్లారెడ్డి. అక్కడ అనేక నెలల పాటు ఈ ఉద్యమాన్ని సాగించడం కోసము అక్కడ నన్ను పనిచేయమని కోరటం జరిగింది. నాకంటే ముందు కొంతకాలము ఈ పత్రికను శ్రీ సరికొండ కోటమరాజు గారు నిర్వహించడం జరిగింది. ఆయనకు ఇచ్చినటువంటి యొక్క సూచనలను పాటిస్తూ ఆ తర్వాత కాలంలో వారిని మార్పు చేయటం జరిగింది. నన్ను అక్కడ ఉంచి ఈ పత్రికను నిర్వహించటము, ఇంకా ఇతరత్ర రహస్య కార్యకలాపాలకు మార్గదర్శనం చేయటం, ఈ పనిని అప్పగించడం జరిగింది. ప్రధానమైనటువంటి బాధ్యత మాత్రం పత్రికా నిర్వహణే. వార్తలను సేకరించడానికి అనేక చోట్ల నుంచి ఇప్పుడు ఉన్నట్టుగా ఫోన్లు లేవు. సెల్ ఫోన్ అన్నది అప్పుడు తెలీదు. ఎక్కడ సమాచారము రావాలంటే మళ్ళీ వ్యక్తులు రహస్యంగా వచ్చి సమాచారం చేరవేస్తుండేవాళ్ళు. ఎక్కడో రాసుకొని వచ్చినటువంటి సమాచారాన్ని వ్యక్తి తీసుకొని వచ్చి అందజేసేవాడు. ఆ అందజేసిన సమాచారం ఆధారంగా దాన్ని కాస్త వివరంగా ఈ పత్రికలో, జనవాణి అనేటువంటి పత్రికలో మనం ప్రచురించి, ఆ పత్రిక ప్రతి వారం తప్పకుండా తెల్లవారేసరికల్లా అనేక చోట్లలో అనేక మంది ప్రముఖుల ఇళ్ళ వాకిళ్లలో ఆ పత్రిక పడి ఉండేది. తెల్లవారేసరికి ఇప్పుడు ఏదైతే పత్రికలు తెచ్చి మన వాకిళ్లలో వేసిపోతుంటుంటారో ఆ పద్ధతిలోనే అనేక మంది ప్రముఖుల ఇళ్లలో కూడా చాలా జాగ్రత్తగా మన కార్యకర్తలు వేసేవాళ్ళు. అప్పుడు భయంకరమైన పరిస్థితి ఏంటంటే, ఈ పని చేస్తున్నదంతా ఎవరు, ఏమిటి అనేటువంటి విషయంలో ఈ యొక్క ఎవరైతే ప్రభుత్వ యంత్రాంగము, సిఐడీలు, వీళ్ళు బాగా చురుకుగా పనిచేస్తున్నారు. మన కార్యకర్తల యొక్క కదలికలన్నిటినీ కూడా గమనిస్తూ ఉంటారు. కాబట్టి ఏ కార్యకర్త ఏ పని చేసినా కూడా వెంటనే తెలిసిపోయే అవకాశం ఉంది. అందుకని చెప్పి మనకు సూచన ఇచ్చిన ప్రకారంగా అత్యంత రహస్యంగా, అత్యంత పకడ్బందీగా పత్రికా నిర్వహణ జరిగేది. పత్రికను అచ్చువేయటం జరిగేది. నిజామాబాద్ నుంచి ఆరుమూరు వచ్చేటువంటి రూట్లో అక్కడ ఒక రైస్ మిల్ ఉంది. దాని పక్కనే కొన్ని పాడుబడిపోయినటువంటి యొక్క భవనాల సముదాయం ఉంది. అందులోనే ఒక రైస్ మిల్లు నడుస్తుంటుంది. గంగాధర గౌడు అని చెప్పి మన సంఘానికి
అభిమాన పాత్రుడైనటువంటి వ్యక్తి ఆయన భయంకరమైనటువంటి కాలఖండంలో కూడా ఇది భయంకరమైనటువంటి పత్రికా నిర్వహణ. పట్టుబడ్డామంటే మళ్ళీ పుట్టగతులు ఉండవు, విపరీతమైనటువంటి యాచనలకు గురి చేస్తారు, విపరీతంగా పోలీసుల దమనకాండ సాగుతుంది, పుట్టగతులు ఉండవు, కుటుంబానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. అందుకని చెప్పి ఎవరు ముందుకొచ్చేవాళ్ళు కాదు. కానీ అటువంటి సమయంలో కూడా ఆ గంగాధర్ గౌర్ గారి రైస్ మిల్లులో ముందు భాగంలో రైస్ మిల్ నడుస్తుండేది, వెనక ఓ చిన్న గది లోపల ఆ సైకిలో స్టైల్ మిషన్ పెట్టుకొని మేము, నాకు తోడుగా 2-3 కార్యకర్తలు, నిజామాబాద్కు చెందినటువంటి కార్యకర్త రాజేశ్వర్ అని ఉండేవాడు. ఆయన మీద సిఐడిల నిఘా బాగా ఉన్నది. అయినప్పటికీ కూడా ఆయన చాలా చాకచక్యంగా ఏ పని చేసినప్పటికీ కూడా బయటికి రాకుండా ఆయన చాలా చాకచక్యంగా ఈ పత్రికను పంపిణీ చేయటం అనేటువంటిది జరిగేది. అనేక ఊళ్ళల్లో ఉన్నటువంటి మన కార్యకర్తలకి పత్రికను చేరవేస్తే ఈ పత్రిక అక్కడ వాళ్ళు ఆ ఊళ్ళో ఉన్న ప్రముఖులకి, ముఖ్యంగా ఎవరెవరికి ఈ పత్రికలు చేరాలి అంటే ప్రముఖ రాజకీయ నాయకులు, ఆనాటి ఇందిరాగాంధీకి అనుచరులైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ మహానాయకులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ చేరటం. అట్లాగే ప్రభుత్వ యంత్రాంగంలో పెద్ద అధికారులందరికీ కూడా ఈ పత్రిక వెళ్ళేటట్టుగా, అంటే కలెక్టర్ స్థాయి అధికారికి ఆ వారం తెల్లవారేసరికల్లా ఆయన ఇంటి వాకిట్లోనో మరో చోటనో మొత్తం మీద ఆయన కళ్ళ ముందు ఈ పత్రిక పడేటట్టుగా మనం వ్యవస్థ చేయటం జరిగింది. ఇట్లా కలెక్టరు, పోలీసు, ఎస్పీ, ఇట్లాగే స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ పత్రిక చేరేది. అట్లాగే అన్ని పార్టీల రాజకీయ నాయకులకి పత్రిక చేరేది. అట్లాగే సమాజం లోపల ప్రతిష్ట ఉన్నటువంటి యొక్క వ్యక్తులు ఈ వార్తలు తెలిస్తే వాళ్ళు స్పందిస్తారు, సమాజాన్ని వాళ్ళు మేల్కొల్పుతారు అనుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ పత్రిక చేరే రకంగా జనవాణి పేరుతో నిర్వహించడం జరిగింది. జనవాణి పత్రిక వార్తల్ని అనేక మంది బయట చర్చించుకోవటం కూడా అనేక సందర్భాలలో కనిపించింది. ఇంకా అప్పుడు వ్యక్తిగతంగా చెప్పాలనుకుంటే చాలా అనుభవాలు ఉన్నాయి. నా మటుకు నేను నిజామాబాదులో రహస్యంగా ఉంటూనే 1-2 మన కార్యకర్తల యొక్క ఇళ్లలో ఓ వెనక ఉండేటువంటి దొడ్డిదారి ఉండేటువంటి దారి గుండా వెళ్ళి ఓ చిన్న గది లోపల పడుకొని మళ్ళీ తెల్లవారేసరికి మళ్ళీ ఎక్కడికో వెళ్ళటం. ఎందుకంటే ఆ కార్యకర్తల ఇళ్ళ మీద నిఘా బాగా ఉంటుంది. అందుకని చెప్పి అట్లా 2-3 ఇళ్లల్లో రాత్రి కాసేపు ఉండి ఆ తర్వాత తెల్లవారేసరికి మళ్ళీ ఊరికి అలా అనేక గ్రామాలు తిరగడం జరిగింది. ఆదిలాబాద్ నుంచి కామారెడ్డి వరకు ఉన్నటువంటి ఆ ప్రాంతం, ఇటువైపు చూస్తే నిజామాబాదు ఆ చివర బోధన్, అట్లాగే బాసర్, అక్కడి నుంచి ఇటు తూర్పు వైపు వస్తే చెన్నూరు వరకు, మంథని, ఈ కాళేశ్వరం వరకు ఉన్నటువంటి ఆ గోదావరి తీరం వరకు ఉన్నటువంటి గ్రామాలకి ఈ సమాచారం అంతా చేరే రకంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. ఆ సందర్భంగా రహస్యంగా అనేక గ్రామాలకు తిరగాల్సి వచ్చింది, అనేక వ్యక్తుల్ని కలవటం జరిగింది. అట్లాగే అనేక మంది పెద్ద మనుషులు, మన అభిమానులైనటువంటి వాళ్ళని కలిసి ఈ ఉద్యమానికి సహకరించే రకంగా వాళ్ళ యొక్క అండదండల్ని తీసుకోవటం అనేటువంటిది జరిగింది. అనేక మంది పెద్ద మనుషులు ఈ విషయం లోపల చాలా ముందుకొచ్చి మనకు సహకరించారు. ఇలా సహకరించిన వాళ్ళల్లో కాంగ్రెస్ నాయకులు అనేక మంది ఉండడం అనేటువంటిది ఒక విధమైనటువంటి శుభ సూచనగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలి అనేటువంటిది వాళ్ళందరిలో కూడా వ్యక్తిగతంగా ఇందిరాగాంధీ యొక్క నియంతృత్వానికి వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున మనకి దాన్ని వ్యతిరేకిస్తూ సహకరించారని చెప్పచ్చు. అప్పుడు సహకరించినటువంటి కొందరు వ్యక్తుల పేర్లు, పెద్ద మనుషుల యొక్క పేర్లు నేను ఇప్పుడు చెబితే బాగా ఉండదు. కానీ ఆ పేర్లు కనుక మనకు తెలిస్తే
అబ్బా వీళ్ళందరూ కూడా అప్పుడు మనకి ఇంత గొప్పగా సహకరించారా అని చెప్పి మనం అనుకుంటుంటాం. ఆ విధంగా గొప్ప గొప్ప వ్యక్తులు సహకరించారు. అనేక రకాలుగా మన కార్యకర్తల యొక్క కుటుంబాలను అనేక మంది కార్యకర్తల్ని జైళ్ళల్లో నిర్బంధించడం జరిగింది. ఆ నిర్బంధించిన సందర్భంగా వాళ్ళ కుటుంబాలు గడవడం కోసం సహకారాన్ని సమాజం అందించడం అనేటువంటిది కూడా మనకు బాగా కనిపిస్తుంది. అప్పుడు సంస్థాగతంగా చేసినటువంటి కార్యక్రమాలలో ఈ పత్రికా నిర్వహణతో పాటుగా మన పెద్దలు అఖిల భారత స్థాయిలో కూడా రహస్యంగా కలుసుకుంటూ ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా అఖిల భారత స్థాయిలో ఒక నెట్వర్క్ను ఏర్పాటు చేయటం జరిగింది. వాళ్ళ సమావేశాలు జరుగుతుండేటివి. లోక సంఘర్ష సమితి పేరుతో అనేక వార్తలు కూడా బయటికి వచ్చేటువంటివి. అప్పుడు ఈ భారతదేశంలో జరుగుతున్నటువంటి యొక్క ఈ వివరాలన్నీ కూడా బయటి ప్రపంచానికి కూడా తెలిసే రకంగా మామూలు పత్రికలలో, మామూలు రేడియో వార్తలలో, ఇతర టీవీలు అప్పుడు లేవు, కానీ ఇలాంటి ఇతర వార్తా ప్రసార మాధ్యమాల ద్వారా ఈ వార్తలు మన దేశంలో ఇవి మామూలుగా తెలిసేటువంటిది కావు. కానీ ఈ వార్తలను తెలియడానికి మనం గొప్ప నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనితో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నియంతృత్వ వార్తల్ని చేరవేయడానికి అప్పుడు ఓ గొప్పనైనటువంటి యొక్క యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడు ఆనాడు ప్రతిపక్ష నాయకుల్లో జనసంఘంలో గొప్ప నాయకుడిగా పేరున్నటువంటి యొక్క సుబ్రహ్మణ్య స్వామి, ఆయన అరెస్టుకు ప్రభుత్వ యంత్రాంగం ఎంత ప్రయత్నించినా ఆయన దొరకకుండా విదేశాలకు వెళ్ళిపోవటం జరిగింది. లండన్ కేంద్రంగా ఉండి ఆయన పనిచేయటం జరిగింది. అక్కడి నుంచి ఆయన రహస్యంగా ఢిల్లీ వస్తూ భారతదేశంలో తిరిగి ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలను తీసుకెళ్ళి లండన్ నుంచి ఆయన ప్రపంచానికి ఆ వార్తల్ని చేరవేయటము అనేటువంటిది కూడా జరిగింది. ఇంకా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయటం కోసము మన లోక సంఘర్షణ సమితి ఆధ్వర్యం లోపల నవంబర్ 14 నుండి పెద్ద ఎత్తున సత్యాగ్రహ ఉద్యమాలు, ఊరూరా సత్యాగ్రహాలు చేయాలి అనేటువంటిది మన పెద్దలు నిర్ణయించడం జరిగింది. లోక సంఘర్ష సమితి నిర్ణయం మేరకు ఆ విధంగా నవంబర్ 14 1975 నవంబర్ 14 నుండి సత్యాగ్రహాలు. నవంబర్ 14ను ఎందుకు ఎంపిక చేసుకున్నామంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కోసము ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యవాదిగా పేరున్నటువంటి యొక్క మన మాజీ ప్రధాని అనగా ఇందిరాగాంధీ గారి తండ్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదినము నవంబర్ 14. ఆయనకు ప్రజాస్వామ్య పరిరక్షకుడు, ప్రజాస్వామ్యానికి గొప్పగా సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తిగా ఘనకీర్తి ఉంది. కాబట్టి ఆయన జన్మదినాన్ని మనం ఎంపిక చేసుకున్నాం. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంలో ఈ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించడానికి అనేక కేంద్రాలను ఎంపిక చేసి ఆ కేంద్రము లోపల రహస్యంగా ప్రచారం చేయడానికి, అంటే ఒక దళము ఎవరైతే నిర్భయంగా ఉండి జైలుకు వెళ్ళడానికి, అలాగే పోలీసుల దెబ్బలు తినడానికి, ఇతరత్ర కుటుంబాల మీద జరిగే అత్యాచారాలను కూడా తట్టుకొని నిలబడడానికి ధీటుగా ఉన్నటువంటి వ్యక్తులని ఎంపిక చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళతో ఒక దళాన్ని ఏర్పాటు చేసి ఆ విధంగా నవంబర్ 14 తెల్లవారుజామున నవంబర్ 14 ఉదయము ఎక్కడికక్కడ ప్రతి జిల్లా లోపల ఒక కేంద్రములో సత్యాగ్రహం నిర్వహించాలని చెప్పి ఆ విధంగా మన మంచిర్యాల జిల్లా లోపల కాగజ్నగర్ కేంద్రంగా పెద్ద సత్యాగ్రహ దళం సత్యాగ్రహం చేయటం జరిగింది. కాగజ్నగర్లో ప్రొద్దున ఆ రోజు కూరగాయల అంగడి, బాగా జనసమ్మర్దం ఉన్నటువంటి యొక్క ఆ అంగడి లోపల మన కార్యకర్తలు వెళ్ళి వాళ్ళు జనం లోపలనే ఉండి తిరిగాడుతున్నట్టుగానే ఉండి ఒకేసారి అందరూ కూడా 18 మంది కార్యకర్తలు, ఈ 18 మంది సంఖ్య నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇంత పెద్ద సంఖ్య లోపల
దేశం మొత్తం లోపల మొట్టమొదటి సత్యాగ్రహంలో పాల్గొన్నది కాగజ్నగర్ సత్యాగ్రహ దళమే. 18 మంది పాల్గొనడం. ప్రతి చోట కూడా 10 లోపల 5, 4, 3 మాత్రమే ధైర్యం చేసి ఆ విధంగా సత్యాగ్రహం జరిగింది. మొత్తానికి సత్యాగ్రహం అనేటువంటిది జరిగిన వార్త లోకానికి తెలిసేట్టుగా చేశారు. కొద్దిమంది ఉన్నా బాగానే చేశారు, బాగా మంది ఉన్నా బాగానే చేశారు. 18 మంది యొక్క ఈ దళము ఇందిరాగాంధీ నియంతృత్వం నశించాలి, ఎమర్జెన్సీ ఎత్తివేయాలి, జయప్రకాష్ నారాయణ జిందాబాద్, అటల్ బిహారీ వాజ్పేయి జిందాబాద్, ఆర్ఎస్ఎస్పై నిషేధం ఎత్తివేయాలి అంటూ వాళ్ళందరూ కూడా ఒకచోటి గుమిగూడి వాళ్ళ మెడ లోపల పూలదండలు వేసుకొని మంచిగా తిలకధారణ చేసుకొని ఆ దళమంతా కూడా ఒక్కచోటికి వచ్చి ఉవ్వెత్తున ఈ నినాదాలు ఇస్తూ ఆ రహస్యంగా ప్రింట్ చేసినటువంటి కరపత్రాలన్నిటినీ కూడా ప్రజలందరికీ పంచుతూ వెదజల్లుతూ అక్కడికిక్కడికి 4 వైపులా ఉరుకులు పెడుతుంటే ఆ వార్త అంటే అడుగడుగున సిఐడీలు ఉన్నటువంటి కాలఖండం కాబట్టి వీళ్ళు అక్కడికక్కడికి ఉరుకులు పెట్టే లోపలనే అక్కడికి పోలీసులు తరుముకుంటూ రానే వచ్చారు. పోలీసులు మొత్తము అంగడిని చుట్టుముట్టడం జరిగింది. ఈ మన సత్యాగ్రహ దళాన్ని తుమ్మల శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి నాయకత్వం లోపల ఈ సత్యాగ్రహం జరిగింది. వాళ్ళందరి పేర్లు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. మన మంచిర్యాలలో ఉన్నటువంటి మల్లరాజు ఆనందరావు గారు కూడా అందులో ఉన్నారు. ఇంకా కొంతమంది కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఇప్పుడు అంతగా క్రియాశీలకంగా లేకున్నప్పటికీ కూడా అప్పుడు మాత్రం అత్యంత క్రియాశీలకంగా ఉండి పనిచేశారు. చాలా ధైర్యంగా ముందుకొచ్చారు. వాళ్ళు సత్యాగ్రహం చేయటము ఆడ తర్వాత వాళ్ళను పోలీస్ స్టేషన్కు తరలించి నానా యాతనలకు గురి చేస్తూ వాళ్ళని ఆడ తర్వాత నిర్బంధించి వరంగల్ సెంట్రల్ జైలుకి పంపించడం అనేటువంటి జరిగింది. ఆడ తర్వాత కోర్టులో దానికి సంబంధించినటువంటి కేసు అనేటువంటిది నడవటం జరిగింది. ప్రభుత్వం యొక్క విధి ఏమిటి, ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళను వాళ్ళపైన కేసు పెట్టి కోర్టులో కేసును నడిపించాల్సి ఉంటుంది. కోర్టు జడ్జిమెంట్ వేరకే ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళను రహస్యంగా నిర్బంధంలో ఉంచడానికి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టి వరంగల్ సెంట్రల్ జైలులో ఉంచి ప్రతి వారము లేదా కోర్టు కేసు వాయిదా పడితే 15 రోజులకు ఒకసారి అట్లా వాళ్ళు సిర్పూర్ కోర్టు లోపల కేసు నడిచింది. సిర్పూర్ కోర్టు లోపల జరిగే కేసుకి వీళ్ళంతా వచ్చేవాళ్ళు. ఒక ప్యాసింజర్ ట్రైను రాత్రిపూట సిర్పూర్కు చేరుకుంటుంది. వరంగల్ నుంచి, అది కాజీపేట నుంచి వస్తుంది. అందులోపల ఈ దళం మన వాళ్ళు వచ్చేవాళ్ళు. ఈ సమాచారం మనకు ముందే తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ రహస్యంగా రైల్వే స్టేషన్లలో మన కార్యకర్తలు ఈ కార్యకర్తల్ని, రైల్లో వస్తున్నటువంటి సత్యాగ్రహ దళ కార్యకర్తల్ని కలుసుకోవటము, వాళ్ళు పాపం అనేక యాతనలు అనుభవించి ఒక విధమైనటువంటి యొక్క బాధకు గురి అయి ఉన్నారు. కానీ అత్యంత ఉత్సాహంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు, చేతులకు బేడీలు వేసుకొని ఉన్నారు. అయినప్పటికీ కూడా మొక్కమోని ధైర్యం చెక్కు చెదరకుండా వాళ్ళంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేయటం జరిగింది. వాళ్ళు అడుగడుగున ఆగిన చోటల్లా కూడా ఎమర్జెన్సీ వ్యతిరేక నినాదాలు చేయటం కూడా జరిగింది. అయితే వాళ్ళను కలిసిన వాళ్ళు ఎవరు కలుస్తారా అని చెప్పి అక్కడ పోలీసులు, ఎవరైతే వీళ్ళు సిఐడీలు వీళ్ళంతా కాచుకొని ఉండడం అనేటువంటిది జరిగింది. సిఐడీలు కొందరు మన వాళ్ళకి తెలుసు, మన కార్యకర్తలతో కూడా వాళ్ళు సంపర్కం పెట్టుకొని ఈ కార్యకర్తలు మీ కార్యక్రమాలు ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయా, ఎక్కడెక్కడ జరుగుతున్నాయా అని చెప్పి మన వాళ్ళను కలిసి మన కింది శ్రేణి కార్యకర్తలతో బాగా స్నేహం చేసి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబట్టే ప్రయత్నము వాళ్ళు బాగా చేశారు. అయినప్పటికీ కూడా మన కింది శ్రేణి కార్యకర్తలు కూడా ఏ సమాచారము బయటికి పొక్కకుండా వాళ్ళు భయపెట్టించినా చెప్పలేదు, స్నేహము చేసినా చెప్పలేదు. అట్లా రహస్యంగా ఈ సత్యాగ్రహ ఉద్యమాలను నడిపించటం జరిగింది. సత్యాగ్రహ దళాలు ఆ విధంగా నిర్మాణమైతే మొట్టమొదటి సత్యాగ్రహం అలా జరగంగానే దేశమంతా ఒక్కసారి ఉలిక్కి పడ్డది. వార్తలన్నీ కూడా దేశమంతటా కూడా విస్తరించినాయి. సెన్సార్షిప్ నిర్బంధం ఉన్నప్పటికీ కూడా మన ఏర్పాటు చేసినటువంటి యొక్క నెట్వర్క్ కారణంగా అంతటి కూడా సత్యాగ్రహం ప్రారంభమైంది. సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభమైంది. కరపత్రాలలో వివరాలన్నీ రాశాము.
ఆ విధంగా ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కి ఇందిరాగాంధీ కేవలం తన పదవి కోసము, తన ఎన్నిక చెల్లదేనదు అంటే మళ్ళీ ఎన్నికకు వెళ్తే సరిపోతుంది, మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళి మళ్ళీ ప్రధానమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా, కాదు. ఆమె నియంతృత్వాన్ని ఆమె ప్రజాస్వామ్యాన్ని సహించలేకపోయింది. నియంతృత్వంతో తన పదవిని కాపాడుకోవటం కోసము ఈ విధంగా దేశం అంతటా కూడా దేశాన్ని తన పాదాల కింద నలిపివేసేటువంటి ప్రయత్నం, ఒక క్రూరమైనటువంటి యొక్క ఆ హింసాకాండకు ఆమె దేశాన్ని పరిపాలనను పురిగొల్పడం జరిగింది. ఇది ఇంత జరిగినప్పటికీ కూడా సత్యాగ్రహ దళాలు మాత్రము చాలా ఉత్సాహంగా పనిచేయటం అనేటువంటిది జరిగింది. మన దగ్గర ఇక్కడ జరిగిన వాటిల్లో చూస్తే మొదటి సత్యాగ్రహం ఇది చాలా పెద్ద సత్యాగ్రహం. అయితే దీనిపైన మంచిర్యాల లోపల జరిగింది. మంచిర్యాల లోపల ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒక మంత్రివారు స్వర్గీయ కేవీ కేశవులు గారి యొక్క పెద్ద సభ సినిమా హాల్లో పెట్టడం జరిగింది. వెంకటేశ్వర టాకీస్ ఇప్పుడు ఏదైతే మంచిర్యాలలో ఉందో అక్కడ దాంట్లోపల పెద్ద సభ జరిగింది. ఆ సభ లోపల మనం సత్యాగ్రహం చేయాలని చెప్పి మనం చేస్తే అంతకుముందు జరిగినటువంటి సత్యాగ్రహం అనుభవం కారణంగా కొంత కార్యకర్తలకు వెనుక ఆడటం అనేటువంటిది సహజంగా జరుగుతుంది. చాలా చోట్లలో పోలీసులు కొడుతున్నారు మన కార్యకర్తల్ని, మీ నాయకులు ఎక్కడున్నారు, మీ కార్యక్రమాలన్నీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పి భయపెడుతున్నారు. కాబట్టి ఆ కారణంగా ముందుకు రావడానికి చాలామంది భయపడే సమయం లోపల కూడా మంత్రి గారి సభ లోపల, నిండు సభ లోపల సత్యాగ్రహం చేయాలని చెప్పి మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు మన చెన్నూరుకి చెందినటువంటి యొక్క స్వర్గీయ ఠాకూర్ గణేష్ సింగ్ నాయకత్వం లోపల, అట్లాగే దాసరి తిరుపతయ్య అని చెప్పి శిశుమందిర్ ప్రధానాచార్య ఉండే ఆయన స్వర్గీయుడు, వీళ్ళిద్దరి నాయకత్వం లోపల ఇంకో నలుగురు, మొత్తం మీద 4-5 కార్యకర్తలు కేవీ కేశవులు గారు మైకు పట్టుకొని అద్భుతంగా ప్రసంగిస్తున్న సమయం లోపలనే ఒక్కసారి వాళ్ళందరూ కూడా మెడలో పూలమాలలు ధరించి తిలక ధారణ చేసి ఈ లోక సంఘర్ష సమితి జెండాలు పట్టుకొని ఊపుతూ నియంతృత్వం నశించాలి, ఎమర్జెన్సీ ఎత్తివేయాలి, ఇందిరాగాంధీ డౌన్ డౌన్ అంటూ చెప్పి వాళ్ళు నినాదాలు ఇస్తూ ఆ సభ లోపల ఒక్కసారి పెద్ద ఎత్తున వాళ్ళు సత్యాగ్రహం ఉద్యమించడం జరిగింది. ఒక్కసారి అంత సభ అంతా నివ్వెరపోవటం జరిగింది. పోలీసులు ఆశ్చర్యపోవటం జరిగింది. వెంటనే పరుగున వచ్చి పోలీసులు ఆ సత్యాగ్రహ దళానికి సంబంధించినటువంటి వాళ్ళను వెంటనే తీసుకొని వెళ్ళటం జరిగింది. సత్యాగ్రహం చేసి పారిపోవటం దొరకకుండా అనేటువంటిది మన నియమంలో లేదు. సత్యాగ్రహం చేయాలి, అరెస్టు కావాలి, దెబ్బలు తినాలి, జైలుకు వెళ్ళాలి, దేనికి వెనకాడద్దు అనేటువంటి యొక్క ఆ పద్ధతి లోపల మనము మన కార్యకర్తల్ని వాళ్ళ మనోబలాలను నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ కూడా పోలీసులు విపరీతంగా కొట్టడం జరుగుతుంది. వీళ్లను ఇక్కడి నుంచి జైలుకు తీసుకెళ్ళటం జరిగింది. ఆడ తర్వాత 3వ సత్యాగ్రహము మరొక మంత్రి గారు సభ ఆసిఫాబాద్ లోపల జరుగుతుంది. కొమరం భీం ఆసిఫాబాద్ ఇప్పుడు అంటున్నామే, ఆ ఆసిఫాబాద్ లోపల అప్పటి మంత్రి నిర్మల్కు చెందినటువంటి నర్సారెడ్డి గారు, ఆ మంత్రి సభ లోపల ఫాకర్రావు వైరాగరే నాయకత్వం లోపల మా బావమరిది చొల్లేటి రవీందర్ రెడ్డి స్వర్గీయుడు ఆయన, ఆడ తర్వాత మరి 4-5 కలిసి అక్కడ నర్సారెడ్డి సభ లోపల పెద్ద ఎత్తున వీళ్ళు కూడా పెద్ద సభ జరుగుతుంటే పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ ఆ సభకు భగ్నం కలిగించటము, ఎమర్జెన్సీ ఎత్తివేయాలని చెప్పి నినాదాలు ఇస్తుంటే ఈ 4-5 పోలీసులు పట్టుకొని వెళ్తారు. అయితే ఈ దళనాయకుడైనటువంటి యొక్క ప్రభాకర్రావు వైరాగరే ఆ ఊరిలో పెద్ద మనిషి, చాలా ఎత్తుగా ఉంటాడు, చాలా మంచి ప్రతిష్ట ఉన్నటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తి, కాంగ్రెస్ కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆయనను పోలీసులు తీసుకొని వెళ్లకుండా ఈ 4-5 దళంలో ఉన్నటువంటి యొక్క యువకుల్ని మాత్రం పట్టుకొని కొట్టుకుంటూ తిట్టుకుంటూ లాక్కొని వెళ్తుంటే ఆ ప్రభాకర్రావు గారు, అరే నేను కూడా సత్యాగ్రహం చేశాను కదా, నన్నెందుకు తీసుకెళ్లరు,
నేను సత్యాగ్రహ దళ నాయకుణ్ణి, నేను ప్రభాకర్ రావు వైరాగరే సత్యాగ్రహ దళ నాయకుణ్ణి, ఎమర్జెన్సీ ముర్దాబాద్, ఇందిరాగాంధీ ముర్దాబాద్ అంటూ నినాదాలు ఇస్తూ ఆయన పోలీసులకు అడ్డం తిరిగి నన్ను కూడా మీరు అరెస్ట్ చేయండి అని చెప్పి వెళ్ళడం అనేటువంటి జరిగింది. అటువంటి నాయకుల గణం, కార్యకర్తల గణం మనకున్నది కాబట్టి భయంకరమైనటువంటి యొక్క ఆ అత్యవసర పరిస్థితి కాలఖండాన్ని తట్టుకొని మనం నిలబడటం అనేటువంటిది జరిగింది. ఇంకా అప్పుడు మనం సంస్థాగతంగా ఎదుర్కొన్న పరిస్థితులు అంటే ముఖ్యంగా సంస్థాగతంగా ఎక్కడికక్కడ కార్యకర్తల బృందాలను నిర్మాణం చేసుకున్నాం. వాళ్ళు మామూలుగా ఉంటారు. ఈ రహస్యమైనటువంటి యొక్క కార్యకలాపాలను వీళ్ళు చేస్తున్నారు అని అంటే ఎవడు నమ్మడు. ముఖ్యంగా ఈ సత్యాగ్రహాలు చేసేటువంటి వాళ్లకు సహకారాన్ని అందించడము, సమాచారాన్ని అందించటము, అట్లాగే ఈ పత్రికలని ముఖ్యమైన చోట్లకి ముఖ్యమైన వ్యక్తులకి అందించడము అనేటువంటి ఈ వ్యవస్థను మనం చాలా పకడ్బందీగా నిర్మాణం చేయటం జరిగింది. మన బండారు దత్తాత్రేయ గారు ఇందూరు విభాగ ప్రచారకులుగా పనిచేశారు. రహస్య జీవితంలో గడుపుతూ మాకందరికి కూడా మార్గదర్శనం చేస్తూ, అట్లనే అప్పుడు ప్రచారకులలో వెన్న పాపిరెడ్డి గారు అని జిల్లా ప్రచారకుగా ఉండరి, అట్లాగే ప్రకాష్ కులకర్ణి అని చెప్పి ఆయన ఇంకొక జిల్లా ప్రచారకుగా ఉండరి. వీళ్ళు రహస్యంగా తిరుగుతూ ఈ సత్యాగ్రహ ఉద్యమాలను నిర్వహించడం అనేటువంటి జరిగింది. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. కాగజ్నగర్లో ఈ మంచిర్యాల జిల్లా ప్రచారకుగా ఉన్నటువంటి యొక్క ప్రకాష్ కులకర్ణి అనుకోకుండా మన కార్యకర్త ఒక ఆయన డాక్టరు ఆయన ఇంట్లోకి వెళ్ళి రహస్యంగానే అనుకొని ఆయన వెళ్ళాడు. ఎవరు చూస్తలేరు అనుకుని వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉంటే ఆ డాక్టర్ గారు కాస్త భయపడ్డాడు. ఈ రహస్యంగా ఉన్న ప్రచారకు నా ఇంటికి వచ్చినేమిటి అని చెప్పి కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. మంచిమైన అభిమాని అయినప్పటికీ కూడా ఏదో జరుగుతున్న కార్యక్రమాలు కలిసి వెళ్దామని చెప్పి నేను వచ్చానని చెప్పి నేను చెప్పుకొని బయటికి వెళ్దామని అనుకునే అంత లోపలనే అడుగడుగున మనల్ని గమనిస్తున్నటువంటి యొక్క ఈ పోలీసు గూఢచర్య యంత్రాంగంలో ఆ పోలీస్ సిఐడి ఆ డాక్టర్ గారింటికి రాని వచ్చాడు. వచ్చి చూడంగానే ఈ డాక్టర్ గారికి వెంటనే తెలిసిపోయింది, అరే ఈ సిఐడి పోలీస్ అతను రానే వచ్చాడు, ఆయన తెలిసిన వ్యక్తి, ఒక రకంగా మిత్రుడు ఈ డాక్టర్ గారికి. ఇప్పుడు ఈ రహస్య ఉద్యమం జరుగుతుంటే ఈ పోలీసు సిఐడి నా ఇంటికి రావటము, అరే అని చెప్పి ఆయన భయపడుతూనే ఏదో రకంగా ఈ ప్రచారక గారిని ప్రకాష్ కులకర్ణిని తప్పించాలి అనే ఆలోచనలో ఉండే అంత లోపలనే ఆ సిఐడి గారు చాలా గొప్పగా చాకచక్యంగా వచ్చి, డాక్టర్ గారు మన ప్రచారక గారు వచ్చారు కదా అని చెప్పి ఆ ప్రచారక గారితో అంటే మన ప్రకాష్ కులకర్ణి గారితో మాట్లాడుతూ నేను ఫలానా XYZ అని ఏదో పేరు చెప్పుకున్నాడు. తన పేరు చెప్పుకొని నేను ఫలానా సంవత్సరం ప్రాథమిక శిక్షా వర్గ చేశాను, ఫలానా సంవత్సరం ప్రథమ వర్ష చేశాను, నేను ఫలానా చోట కార్యకర్తను, నాకు ఫలానా వారు గురువు సంఘంలో అని చెప్పి గుక్క తిప్పుకోకుండా ఈ డాక్టర్ గారు మాట్లాడకుండా మన కార్యకర్త కూడా మాట్లాడకుండా ఆయన ఒకటే మాటల లోపల దింపేస్తే మన ప్రచారక గారు నిజమే అనుకున్నారు. మన కార్యకర్త ఎవరో రహస్యంగా డాక్టర్ గారి దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు కదా, అలాగే వచ్చిన కార్యకర్త కావచ్చు అని చెప్పి వీరు కూడా చాలా ఉత్సాహంతోనే ఇంకా ఆయన చెప్పేటి వినటము, ఏదో కొన్ని చెప్పే ప్రయత్నం చేయటము, ఆ సందర్భంగా కొన్ని రహస్యమైనటువంటి సమాచారాన్ని లాగడానికి ఆ పోలీసు అధికారి ఆయన ప్రయత్నం చేయటము. కానీ ఈయన పోలీసు అధికారి అని చెప్పి ఈ సమాచారము ఏ రకంగానన్నా ఈ ప్రచారకును తప్పించాలని చెప్పి డాక్టర్ గారు ప్రయత్నం చేసే అంత లోపలనే పోలీసులు అట్నుంచి వస్తున్నారని చెప్పి తెలవడం జరిగింది. అక్కడి నుంచి ఈ ఎవరైతే గూఢచారి ఉన్నాడో పోలీసు అధికారి ఈయన, ఏమండి ప్రకాష్జీ మీరు రండి, మా ఇంటికి రండి, ఛాయ్ తాగి వెళ్దురు, మీరు మళ్ళీ ఎందుకు కలుస్తారు, రహస్యంగా తిరుగుతున్నారు కదా, కాబట్టి మనం రహస్యంగా వెళ్దాము, మీరు ఛాయ్ తాగి వెళ్ళండి అని చెప్పి ఆయన్ని తీసుకొని వెళ్ళటం అనేటువంటి జరిగింది. అయ్యో ఈ డాక్టర్ గారేమో అయ్యో ఏమిటేమిటి ఈయన తీసుకొని వెళ్తున్నాడు, ఇంకేమో కొంపలు మునుగుతున్నాయి అని చెప్పి ఆయనకు అర్థమైపోయింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సరిగ్గా పోలీస్ స్టేషన్కు దగ్గరికి రాగానే ఈ పోలీస్ సిఐడి ఒక ఈల వేయటం జరిగింది. ఈల వేయంగానే వెంటనే 7-8 మంది పోలీసులు పరిగెత్తుకొని వచ్చారు. మన జిల్లా ప్రచారక ప్రకాష్ కులకర్ణి గారిని పట్టుకొని వెళ్ళటం జరిగింది.
ఆయన నిర్బంధించి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపటము, ఆనవాయితీ ప్రకారం వారం వారం ఆయనది కూడా కేసు జరగటము, ఆ కేసు సిరిపూర్ కోర్టులోనే జరగటము, కాగజ్ నగర్లోనే పట్టుబడ్డాడు కాబట్టి సత్యాగ్రహ దళము అక్కడే, అట్లాగే జిల్లా ప్రచారక్ గారు కూడా అక్కడే, ఈ 2 కేసులు అక్కడ జరుగుతున్నాయి. ఆ రోజు మన సంఘానికి జిల్లా కార్యవాహగా వ్యవహరించినటువంటి ఒక ఆశీర్వాదులు సుప్రసిద్ధ న్యాయవాది స్వర్గీయ గోపాలకృష్ణరావు దండనాయక్ వారు ఈ మన సత్యాగ్రహ దళం వాళ్ళను విడిపించడం కోసము ఆయన కేసు వాదించడానికి సిరిపూర్ కోర్టుకు ప్రతి వారం కేసు ఉన్న రోజు ఆయన వెళ్ళేవాడు. దాని పరిణామం ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు, తనను కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయనకు తెలుసు. అయినప్పటికీ కూడా తన ధర్మంగా యాజ్ ఏ అడ్వకేట్ నేను కేసును వాదించడానికి వెళ్తున్నానని చెప్పి, ఆయన చాలా ప్రతిష్ట కలిగిన కుటుంబం, చాలా పెద్దనైనటువంటి ఒక కాంగ్రెస్ పెద్దలకు సంబంధించినటువంటి కుటుంబం, వాళ్ళ చిన్నాయనే స్వయంగా జిల్లా పరిషత్ చైర్మన్, అటువంటి ప్రతిష్ట కలిగిన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మన జిల్లా కార్యవాహ గోపాలకృష్ణరావు దండనాయక్ వారు. ఆయన చాలా గొప్పగా సంఘ కార్యానికి అండగా నిలబడ్డాడు. ఈ ఆనాటి అఖండ ఆదిలాబాద్ జిల్లాకంతటి కూడా కార్యవాహగా సంఘ కార్యం విస్తరించడానికి ఆయన చాలా తప్పించి పనిచేశారు, బాగా పనిచేశారు. ఆ వ్యక్తి వాదించిన కారణంగా ఆయనకి బంధువులైనటువంటి సిర్పూర్ కోర్టు లోపల చాలా ప్రతిష్ట కలిగినటువంటి న్యాయవాదులు మరో 2 కూడా ఈ కేసును వాదించడానికి ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. ఇలా ఈ కేసులు వాదిస్తే తప్పకుండా మనకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయన్న సంగతి ఆ వకీళ్లకు తెలుసు, అడ్వకేట్లకు తెలుసు. అయినప్పటికీ కూడా గోపాలకృష్ణరావు గారి యొక్క ప్రతిష్ట కారణంగా, వాళ్ళ బంధువులు అయిన కారణంగా మరో 2-3 వకీళ్ళు కూడా సిరిపూర్ కోర్టుకు చెందినటువంటి వాళ్ళు ఈ కేసులను వాదిస్తూ ఆ సిరిపూరు మన సత్యాగ్రహ దళం మీద పెట్టిన కేసు కొట్టివేయబడ్డది. అట్లాగే జిల్లా ప్రచారకు అరెస్ట్ అయితే ఆయన మీద ఎక్కడ కూడా కోర్టులో కేసు వీగిపోకుండా ఉండే రకంగా వాళ్ళు ఆ సెక్షన్లన్నీ పెట్టి కూడా కోర్టుకు రాకుండా ఉండేటువంటి పద్ధతి లోపలనే ఉంచారు. అదో సెక్షన్ కింద మీసా అనేటువంటిది, వాళ్ళకి కోర్టుకు వెళ్ళేటువంటిది లేదు. ఆ విధంగా మీసా కింద నిర్బంధం లోపల ఇతన్ని ఉంచకుండా మామూలు సెక్షన్ కిందనే ఉంచేటట్టుగా ఈ వకీళ్ళు కూడా పోలీసుల మీద మొత్తం మీద వీళ్ళ పరిచయం కారణంగానో ఇతరత్రానో ఈ మన జిల్లా ప్రచారకు ప్రకాష్ కులకర్ణి గారు కూడా ఆయన మీద పెట్టిన కేసు సిరిపూర్ కోర్టులో జరగటము, దాన్ని కూడా అక్కడి జడ్జి గారు న్యాయమూర్తి గారు కొట్టివేయటం జరిగింది. ప్రకాష్ కులకర్ణి గారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ జిల్లా ప్రచారక్ ప్రకాష్ కులకర్ణి విడుదలయ్యారు. కేసు కొట్టివేయబడ్డది అనేటువంటి వార్త దేశం లోపలనే సంచలనం సృష్టించింది. ఎక్కడ కూడా ప్రచారకు విడుదల కాలే. 20 నెలల తర్వాతనే ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాతనే విడుదలయ్యారు. ఈ విధంగా 2 ముఖ్యమైన సంఘటనలు ఈ ఎమర్జెన్సీ చరిత్ర లోపల ఈ మంచిర్యాల జిల్లాలోని సిరిపూర్ లోపల జరిగినటువంటివి. సత్యాగ్రహ దళము విడుదల కావటము, అట్లాగే జిల్లా ప్రచారక్ గారు కూడా విడుదల కావటం అనేటువంటిది ఇది మన యొక్క ఎమర్జెన్సీ చరిత్ర లోపలనే చాలా గొప్పనైనటువంటి సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఎమర్జెన్సీని ఎదుర్కొన్నటువంటి ఈ సత్యాగ్రహ ఉద్యమాన్ని గురించి నేను కొంత చెప్పడం జరిగింది. ఆడు తర్వాత అనేక చోట్లలో అనేక నగరాలలో గోడల మీద వాల్ రైటింగ్స్ కూడా చేయటం జరిగింది. పెద్ద ఎత్తున ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, గోడ పైన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా వ్రాత కనిపిస్తే అక్కడి అధికార యంత్రాంగానికి చాలా పెద్ద మాట వస్తుంది, వాళ్ళు బదనామవుతారు, యంత్రాంగం పనిచేయట్లేదు అనేటువంటిది వస్తుంది అని చెప్పి వాళ్ళు బాగా నిఘా వేసి ఉంచినప్పటికి కూడా రాత్రిపూటలు ఎంత సమయం అంటే తెల్లవారుజామున 2:30-3:30 గంటల ప్రాంతం లోపల మన కార్యకర్తలు వెళ్ళి సత్యాగ్రహాలు జరిగేటువంటి చోట్లలో, ఇతర నగరాలలో వీటికి సంబంధించినటువంటి విషయాలను గోడలపైన పెద్ద ఎత్తున రాయడం అనేటువంటిది కూడా జరిగింది. అట్లాగే అనేక మంది కార్యకర్తల్ని అనేక రకాలుగా హింసించటం అనేటువంటిది కూడా మనకి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అనేక మంది కార్యకర్తలు గట్టిగా నిలబడటం అనేటువంటిది జరిగింది. ఈ సందర్భంగా
ఈ జిల్లా లోపల మంచిర్యాల జిల్లా లోపల ఎమర్జెన్సీ విధించినటువంటి సందర్భంగా సంఘాన్ని నిషేధించినటువంటి తేదీ నాడు అంటే జూలై 4వ తేదీ 1975 తెల్లవారుజామునే 3:30-4 గంటల ప్రాంతం లోపల నేను మంచిర్యాల శిశుమందిర్ ప్రధానాచార్యునిగా బాధ్యత నిర్వహిస్తున్నాను. అట్లాగే అప్పుడు మంచిర్యాల ఖండను అప్పుడు లక్షటిపేట ఖండగా వ్యవహరించే వాళ్ళము. ఆ లక్షటిపేట ఖండకు నేను కార్యవాహగా కూడా సంఘ బాధ్యతను నిర్వహిస్తున్నాను. ఆ విధంగా ఆ బాధ్యతలో ఉన్నటువంటి యొక్క నన్ను అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున 3:30-4 ఆ గంటల ప్రాంతం లోపల మా ఇంటికి పోలీసులు రావటం అనేటువంటి జరిగింది. నేను చిన్న గది లోపల అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాను. అక్కడికి వాళ్ళు రావడం అనేటువంటి జరిగింది. మిమ్మల్ని ఒకసారి ఎస్ఐ సార్ రమ్మన్నారండి, అట్లాగే మీ శిశుమందిర్ ఆచార్యులు ఇంకెవరు ఉన్నారు వాళ్ళను కూడా తీసుకొని రమ్మన్నారంటే అప్పుడు నేను మాకు ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి మరొక శిశుమందిర్ సహాయ ఆచార్యుడు నా మిత్రుడు మలరాజు జగన్నాథరావు గారని ఆయన ఇంటికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఇక మేము ఇద్దరం కలిసి మా ఇద్దరిని పోలీస్ ఆయన ఇక ఇద్దరు చాలనుకున్నాడో ఏమనుకున్నాడో ఇంకా మిగిలిన ఆచార్యుల గురించి ఆయన కూడా పట్టించుకోలేదు, మేము కూడా ఏమీ అనుకోలేదు. మొత్తానికి మమ్మల్ని తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళడం జరిగింది. తెల్లవారుజామున అక్కడికి చీరా వెళ్ళి చూస్తే అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలోనే నిర్బంధించి తీసుకొని వచ్చినటువంటి ఒక పెద్ద వ్యక్తి ముసలాయన అక్కడ ఉన్నాడు. డాక్టర్ లక్ష్మీనారాయణ శర్మ, మంచిర్యాలలో ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు. అయితే ఆయన ప్రముఖుడిగా పేరున్నది ఏమిటంటే వైద్యం చేస్తూ ప్రముఖుడు కాలే. ఆయన అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడడానికి ఏ పార్టీ లేని కాలఖండం లోపల పెద్ద జవజీవాలేమీ లేనటువంటి యొక్క జనసంఘానికి నాయకుడుగా, జనసంఘానికి చెందినటువంటి ఒక జిల్లా స్థాయి నాయకుడుగా ఆయన నిలబడటం జరిగింది. ఆయనకు తనకు తోడుగా ఇంకో 4-5 అనుచర గణాలను పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ ప్రతిపక్షం ఉన్నది అని చెప్పి రకరకాలుగా వాళ్ళు ఏదో ప్రతిపక్ష పాత్రను నిర్వహించేటువంటి వాళ్ళు. అట్లా ఆ ప్రతిపక్ష పాత్రను నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ నాయకుడైనటువంటి డాక్టర్ ఎల్ఎన్ శర్మ, డాక్టర్ లక్ష్మీనారాయణ శర్మ గారిని తీసుకొని వచ్చారు. మాకంటే ముందే పోలీస్ స్టేషన్లో ఆయన ఉన్నాడు. ఎందుకు తీసుకొని వచ్చారో ఏమిటో తెలీదు. జూలై 4వ తేదీ తెల్లవారు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి ఆయనకు తెలిసింది. అరే ఎందుకు తీసుకొని వచ్చారు డాక్టర్ సాబ్, మిమ్మల్ని తీసుకొని వచ్చారు, మరి మమ్మల్ని కూడా తీసుకొని వచ్చారు, ఇది ఏమిటంటే అరే మీకు తెలీదా సంఘపే పాబందీ లగాయే అని అన్నారు. సంఘాన్ని నిషేధించారు, మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని నిషేధించారు. ఆ కారణంగా సంఘానికి సంబంధించిన వాళ్ళుగా మన ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైల్లో పెట్టారు. కాబట్టి ఆ కారణంగా జనసంఘానికి సంబంధించిన నన్ను, తర్వాత సంఘానికి శిశుమందిరానికి సంబంధించిన నన్ను మిమ్మల్ని తీసుకొని రావటం జరిగింది. అబ్ ఔర్ కుచ్ లోగ్ ఆనే వాలే హై అప్నే లోగ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మేము ఆడ కూర్చుండి ఉన్నంత లోపలనే మరికొంతమంది మన కార్యకర్తల్ని లక్షటిపేట నుంచి, చెన్నూరు నుండి, బెల్లంపల్లి నుంచి తీసుకొని రావటం జరిగింది. మందమరి నుంచి వీళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడి నుంచి మమ్మల్ని అందరినీ కూడా ఆ రోజు పోలీసు కేంద్రం అంటే బెల్లంపల్లి డిఎస్పి కేంద్రం, అక్కడి నుంచి వ్యవహారాలన్నీ పోలీసు వ్యవహారాలన్నీ జరిగేటివి. అక్కడికి మమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చారు. మేము వెళ్ళేసరికి అక్కడే అప్పటికే కాగజనగరు, ఆసిఫాబాదు, సిరుపూరు అటువైపు నుంచి కూడా కార్యకర్తలు అనేక మంది తీసుకొని రాబడ్డారు. అందరూ కూడా అక్కడ కలుసుకోవటం జరిగింది. ఆడు తర్వాత మమ్మల్ని అందరినీ కూడా దినమంతా అక్కడ ఉంచి ఆదిలాబాద్కు ఎస్పీ కేంద్రము, కలెక్టర్ జిల్లా కేంద్రానికి తీసుకొని వెళ్ళటం అనేటం జరిగింది. ఈ సందర్భంగా స్ఫూర్తినిచ్చే సంఘటనలుగా చెప్పుకోవాలనంటే ఈ సత్యాగ్రహ ఉద్యమం లోపల నిర్భయంగా పనిచేయటం అనేటువంటిది, అట్లాగే కరపత్రాలని పంచడం అనేటువంటిది అనేక మంది బాల స్వయం సేవకులు కూడా
నిర్భయంగా ఈ కరపత్రాలు ఇది రహస్యము, ఇది పోలీసులు కొడతారన్న సంగతి తెలిసినప్పటికి కూడా మనకున్న సాన్నిహిత్య కారణంగా సమాజంలో ఉన్న పెద్ద మనుషులు వ్యక్తులు ఆదరించినటువంటి కారణంగా కూడా ఆ విధంగా ఆ రోజు అనేక మంది బాల స్వయం సేవకులు కూడా చాలా స్ఫూర్తివంతంగా పనిచేయడం జరిగింది. ఇంకా అప్పుడు చూస్తే నేను అట్లాగే నాతో పాటు నిర్బంధించినటువంటి జగన్నాథరావు గారు, అట్లాగే నిర్మల్లో నిర్బంధించినటువంటి యొక్క కోటమరాజు గారు, ఆయన నిర్మల్ ప్రధానాచార్యులు, అట్లాగే ఆదిలాబాదులో నిర్బంధించబడినటువంటి పెద్దవారు అక్కడి శిశుమందిర్ ప్రధానాచార్యులు గటిక సుదర్శన్ గారు, వీళ్ళంతా ఈ నిర్బంధించబడినటువంటి వాళ్ళము ఆదిలాబాద్లో కలుసుకోవటం జరిగింది. ఇందులో ఏమిటంటే సరిగ్గా ఆ సమయం ఎటువంటిది అంటే సంఘశిక్షావర్గ జరిగి, సంఘశిక్షావర్గలో నేను ప్రబంధకగా ఉన్నాను, కోటమరాజు గారు శిక్షగా ఉన్నారు, శిక్షావర్గ అయిపోయింది. శిక్షావర్గ అయిపోయి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం లోపల కొందరు ముఖ్యమైన కార్యకర్తలకి, ముఖ్యంగా విభాగ ప్రచారకులు, జిల్లా ప్రచారకులకు వాళ్ళకు మాత్రమే సూచన, కొద్ది రోజుల లోపల ఎమర్జెన్సీ లాంటిది ఏదో భయంకరమైన స్థితి రాబోతున్నది, బహుశా సంఘం మీదనే పెద్ద ఎత్తున దాడి జరగబోతున్నది, వీలైనంత వరకు అందరూ కార్యకర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి, వీలైనంత వరకు బయట తిరగకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. కానీ బయట తిరగకుండా ఎట్లా ఉంటాము? శిశుమందిరం నడిపేటువంటి వాళ్ళం, స్కూల్కు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి అది మాకు అర్థం కాలేదన్నట్టు. తర్వాత ఆ సమాచారం కూడా అందరికీ తెలియజేయబడలేదు, కొంతమందికి తెలిసింది. అయితే ఆ విధంగా అప్పుడు నిర్భయంగానే అందరం కూడా శిశుమందిరం నడుపుకుంటూనే మేము పనిచేయటం, రహస్య కార్యకలాపాల్లో పనిచేయటం జరిగింది. అప్పుడే కొద్ది కాలం క్రితమే మా మిత్రుడు కోటమరాజు గారికి పెళ్లి జరిగింది. పెళ్ళైన కొద్ది కాలానికే ఆయన అరెస్టు. ఇంకా వాళ్ళ బంధువులు, వాళ్ళ మామ, వాళ్ళ అత్తంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంతో ఆదుర్దాం. ఆ విషయము రాజుగారు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు రాజుగారికి కూడా విషయం తెలుసు, కోటమరాజు గారికి. అప్పటికి నాకు పెళ్ళయి 20 రోజులే అవుతున్నది. సరిగ్గా శిశుమందిరు ప్రారంభం చేసిన తర్వాత ఒక మామూలు చిన్న గది లోపల నేను నివాసం ఉంటున్నాను, ఇది సరిపోదు అని చెప్పి ఇంకొక 2 గదులు అటువంటి అద్దెకు తీసుకొని అందులో కొంత సరంజామా సమకూర్చుకున్న తర్వాత నా భార్యను తీసుకొని రావాలని చెప్పి అనుకున్నాను. అట్లా అనుకొని ఆమె అక్కడ ఇంకా నేను వస్తాను, ఫలానా తేదీ నాడు నేను వస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు, నేను తీసుకొని వెళ్తానని చెప్పి అక్కడ మా వాళ్ళకి, మా ఊరిలో ఉండే ఆమెకు చెప్పడం జరిగింది. కానీ నేను వస్తానన్నటువంటి రోజుకి వరకు అక్కడికి రావటం జరగలేదు, వెళ్ళటం జరగలేదు. కారణం ఏంటంటే ఇక్కడ నేను నిర్బంధించబడి నేను ఈ సమాచారము మా వాళ్ళకి చేరకుండా ఉండేటువంటి యొక్క పరిస్థితి. ఎట్లా తెలుస్తుంది? తెలవడానికి చాలా సమయం పట్టింది. మంచిర్యాలలో ఉన్నటువంటి మన కార్యకర్తలు మా ఇంటికి ఆ సమాచారాన్ని తెలియచేస్తే కేవలము పెళ్ళైన 20 రోజుల తర్వాతనే ఈ విధంగా నిర్బంధంలోకి వెళ్ళి, జైల్లోకి వెళ్ళి ఆ విధంగా ఉంటే నా భార్య, ఈమె పేరు కూడా ఇందిర, నా భార్య పేరు కూడా ఈ ఇందిరాగాంధీ కారణంగానే నేను అరెస్ట్ అయ్యాను అని చెప్పి నేను మళ్ళీ ఆమె పేరెత్తుకుంటూ నేను మాట్లాడేవాడిని. ఆ విధంగా చెబుతుంటే ఆమె ఒక రకంగా ఆ కాలంలో ఇందిరాగాంధీ అభిమానిగా కూడా చెప్పుకోబడ్డారు. అప్పుడు ఇందిరాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి దేశమంతా కూడా అభిమానంగా ఉండేది. మామూలే, ప్రతిపక్షం నామ మాత్రమే, సంఘము గురించి కూడా పెద్దగా ఎవరికేం తెలియదు. కాబట్టి ఆ స్థితి లోపల అట్లా మేము అరెస్టు కావటము, అరెస్ట్ అయిన తర్వాత ఎమర్జెన్సీ కాలఖండం అంతా కూడా అటు జైలు జీవితము, జైలు లోపల నవంబరు రాగానే మమ్మల్ని కొంతమందిని విడుదల చేయటం జరిగింది. అంటే అనామకులైనటువంటి వాళ్ళు, చాలా ముఖ్యమైన వాళ్ళు ఏం కాదు వీళ్ళు, కేవలం పాపం ఏదో శిశుమందిర్లో పనిచేస్తున్నటువంటి ఆచార్యులు. అసలు ముఖ్యమైన వాళ్ళు ఆర్ఎస్ఎస్ ప్రచారకులు, అసలు ముఖ్యమైనటువంటి వాళ్ళు బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళు. వీళ్ళు మనకి దొరుకుతలేరు అని చెప్పి ఆ గూఢచర్య యంత్రాంగం అంతా ఉన్నటువంటి స్థితి లోపల ఈ జైళ్ళన్నీ నిండిపోయినాయి. ఎక్కడికక్కడ వచ్చినటువంటి వాళ్ళతోని మొదటి ప్రవాహంలోనే జైళ్ళన్నీ నిండిపోతే వీళ్ళందరినీ అనేక మందిని విడుదల చేయాలని చెప్పి ముఖ్యంగా అక్టోబర్ లోపలనే
గాంధీ జయంతి సందర్భంగా అప్పటికే సుబ్రహ్మణ్య స్వామి ప్రపంచమంతటా కూడా ఎమర్జెన్సీ హత్యాకాండ భారతదేశంలో జైళ్ళన్నీ కూడా ప్రతిపక్ష నాయకులతోని ఇందిరాగాంధీ జైళ్ళని నింపేసింది అని చెప్పి ఇది ప్రచారం జరుగుతుంటే దీన్ని ఈ విధంగా గమనించినటువంటి ఆ కాలఖండం లోపల మేము పనిచేయటం అనేటువంటి జరిగింది. పెళ్ళైన కొద్ది రోజులకి వీళ్ళు జైలుకు వెళ్ళి జైలు శిక్ష అనుభవించారు. ఆ తర్వాత అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా మమ్మల్ని విడుదల చేస్తే మేము వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ మేము మా ఇళ్ళకు వెళ్ళాలని చెప్పి మేము ఆలోచనలో ఉంటే మాకు వెంటనే ఇక్కడ సద్దన్నము మూట తయారు ఉన్నదా అన్నట్టుగానే వెంటనే మీరు రహస్య కార్యకలాపాలలో మీరు అండర్ గ్రౌండ్ ప్రచారకులుగా పనిచేయాలని చెప్పి మమ్మల్ని నియామకం చేసేసి నన్ను కోటమరాజు గారిని ఇక్కడికి పంపించడం జరిగింది, ఇందూరుకు, నిజామాబాద్కి. గటిక సుదర్శన్ గారు కూడా మాతో పాటే. అంటే ఎమర్జెన్సీ డిక్లేర్ కాగానే సంఘం మీద నిషేధం విధించగానే జూలై 4 నాడు ఈ మంచిర్యాల జిల్లా అంటే ఆ రోజు ఆదిలాబాద్ జిల్లా లోపల అరెస్ట్ అయినటువంటి మొదటి వ్యక్తులుగా ఇక్కడ మంచిర్యాలలో నేను, తర్వాత అక్కడ నిర్మల్లో కోటమరాజు గారు, ఆదిలాబాద్లో గటిక సుదర్శన్ గారు, అట్లాగే ఇంకొక కాగజ్నగర్ ప్రధానాచార్యులు వెంకటనారాయణ ఉండే. పాపం ఆయనకు ఆర్ఎస్ఎస్ అంటే ఏమీ తెలియదు. ఆయన మంచి బిఏడ్ గ్రాడ్యుయేటు, శిశుమందిర్లో ఉద్యోగం చేస్తా అని చెప్పి వచ్చాడు, మంచి ఇంగ్లీష్ టీచరు. ఆయన అక్కడ హెడ్ మాస్టర్గా అపాయింట్మెంట్ చేయడం జరిగింది. అప్పుడే ఆ వేసవి సెలవులకు ముందు పెద్ద శిశుమందిర్ శిబిరం అక్కడ జరిగింది, చాలా వైభవపేతంగా శిశుమందిర్ శిబిరం జరిగింది ఆ మార్చి నెల లోపల. దాంతో అక్కడి హెడ్ మాస్టర్కు ఆ వెంకటనారాయణకు మంచి పేరు కూడా వచ్చింది. కాబట్టి ఈయనెవరో పెద్ద ఆర్ఎస్ఎస్ లీడరే ఉన్నట్టున్నాడని చెప్పి సిఐడి పోలీసుల లిస్టులోకి ఎక్కిపోయాడు. పాపం ఆయనకు ఆర్ఎస్ఎస్ అంటే ఏమీ తెలీదు. ఆయన పెళ్ళయి కూడా 10-12 రోజులే అయింది. ఆయనను అరెస్ట్ చేశారు. ఈ విధంగా మేము 4 గృహస్థులము, కోటమరాజు గారు, గటిక సుదర్శన్ గారు, అట్లాగే ఆ వెంకటనారాయణ మరియు నేను, మా 4తో పాటుగా మరొక ప్రముఖ కార్యకర్త, వాళ్ళకు కావలసినటువంటి కార్యకర్త సంఘ ప్రచారక్, కొత్తగా నియామకమయ్యి సంఘ శిక్షావర్గ కాగానే ప్రచారకుల నియామకం జరిగి వాళ్ళ కార్యక్షేత్రాలకు పంపిస్తారు. అట్లా కొత్తగా ప్రచారకగా వచ్చినటువంటి ఒక కార్యకర్తను వాళ్ళు ఆదిలాబాదులో పనిచేయడానికి ప్రచారకగా పంపించడం జరిగింది. పవార్, హైదరాబాద్కు సంబంధించినటువంటి ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి కార్యకర్త పవార్, ఆయనను ఇక్కడికి ఆదిలాబాద్కు ప్రచారకగా పంపించారు. అప్పటికి ఇంకా సంఘ నిషేధము ఇదంతా కాలే. ప్రచారకులని సంఘ శిక్షావర్గ కాగానే పంపించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే సరిగ్గా ఆయన కొద్ది రోజులు ఇంటి దగ్గర ఉండి నేను ఫలానా తేదీ నాడు వెళ్తాను అని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు, లేక మన సంఘ కార్యకర్తల ఆదేశం మేరకు ఆయన రావటం జరిగింది. ఈ పవార్ గారు ఎవరంటే ఇప్పుడు మన భాగ్యనగర్ ఓల్డ్ సిటీలో గొప్పగా పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి భగవంతరావు పవార్. ఎవరైతే ఈ ఓల్డ్ సిటీ లోపల ఇవాళ సింహగార్జన చేస్తున్నటువంటి వ్యక్తి, మన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, ఆ రోజు మన మంచి జనసంఘ నాయకుడు, సంఘ కార్యకర్త, ఆయన తమ్ముడే, భగవంతరావు పవార్ తమ్ముడే శివాజీ పవార్. ఈయన పేరు శివాజీ పవార్. ఈ శివాజీ పవార్ ప్రచారకగా ఆదిలాబాద్ రావటం జరిగింది. శివాజీ పవార్ ఇప్పుడు తర్వాత ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత కూడా ఆయన ప్రచారకగా ఈశాన్య రాష్ట్రాలకు పంపించారు. ఈశాన్య రాష్ట్రాలలో ఆయన అక్కడ నాగాలాండ్ లోపల అక్కడెక్కడో పనిచేస్తున్నాడు. పనిచేస్తూ అక్కడే ఆయన సెటిల్ అయ్యాడు. అక్కడే ఆయన ఇప్పటికి కూడా తన సేవలను అందిస్తున్నాడు. ఆ విధంగా ఈయన 5వ వ్యక్తి. ఎమర్జెన్సీ ఆదిలాబాదులో అరెస్ట్ అయినటువంటి సంఘ కార్యకర్తలు 5 మేము ఉన్నాము. మేము కాకుండానే అనేక మందిని ఇంకా ప్రతిపక్షాల వాళ్ళను ఎవరిని పెద్దగా అరెస్ట్ చేసి ఆదిలాబాద్ వరకు తీసుకొచ్చారు. ప్రముఖులు గారనుకున్నారో ఏమిటో విడుదల చేశారు. చాలా కొద్ది మందిని మాత్రమే సెంట్రల్ జైలుకు పంపించడం జరిగింది. మీసా కింద, మీసా మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్, అంతరంగిక భద్రతా చట్టం. అంటే కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు, కోర్టులో కేసు పెట్టడానికి వీలు లేదు.
ఏ విధమైనటువంటిది మనకు ఎలాంటి న్యాయ సంబంధమైనటువంటి అవకాశము లేనటువంటి యొక్క చట్టం అది. ఆ చట్టం కింద నిర్బంధించడం జరిగింది. మాతో పాటుగా అప్పుడు మేము సంఘానికి సంబంధించిన వాళ్ళం, మేము 5గురమే. అయితే ఈ జిల్లా నుంచి వెళ్ళిన వాళ్ళలో ఎక్కువ మంది అప్పుడు ఈ ప్రభుత్వ యంత్రాంగానికి మొత్తం మీద కొరకరాని కొయ్యలుగా ఉన్న వాళ్ళ మీద ఈ చట్టాన్ని వాళ్ళు ఉపయోగించుకొని అనేక మంది కొంచెము సంఘ విద్రోహ శక్తులు అని చెప్పి అంటుంటారే, ఆ టైప్ వాళ్ళను కొందరిని స్మగ్లర్స్ అంటుంటారు. ఆదిలాబాద్ ఆ ప్రాంతంలో స్మగ్లింగ్ బాగా జరుగుతుంటుంది, ముఖ్యంగా బియ్యం స్మగ్లింగ్ బాగా జరుగుతుంటుంది. ఆ వ్యాపారాన్ని అరికట్టుడు యంత్రాంగానికి తలకు మించిన భారం. అట్లాంటి కొందరు స్మగ్లర్లను, అట్లాగే కొందరు మన రాష్ట్రీయ స్వయంసేవక సంఘంతో పాటే నిషేధము కేవలం సంఘాన్ని నిషేధిస్తే హిందూ సమాజానికి బదనాం అవుతామని చెప్పి కొన్ని ఇతర ఆర్గనైజేషన్స్ని కూడా నిషేధించడం జరిగింది. ఎప్పటికి కూడా సంఘానికి తోడుగా ఈ నిషేధానికి గురి అయ్యేటువంటి ఒక సంస్థగా జమాతే ఇస్లామీ అనేటువంటి సంస్థ ఉంది. ముస్లింల యొక్క కరుడుగట్టిన ముస్లిం మతోన్మాద సంస్థ. ఆ సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా 4-5 అరెస్ట్ అయ్యి మాతో పాటు మిస్సా కింద సెంట్రల్ జైలు లోపల, చెంచల్గూడ సెంట్రల్ జైలు లోపల మేమున్నాము. దాని మీద రివ్యూ జరిగి అక్టోబర్ 2వ తేదీకి మాలో చాలామందిని విడుదల చేయటం జరిగింది. మేము అక్టోబర్లో వచ్చాము. వచ్చిన తర్వాత ఇళ్లలకు వెళ్ళాలని చెప్పి అనుకున్నాము. కానీ ఇక్కడ మన వాళ్ళు సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించాలి కాబట్టి మీరు ఇళ్లలకు వెళ్ళి మళ్ళీ కుటుంబాలతో ఉండాలి అని ఇదంతా పెట్టుకుంటే అంత గందరగోళంగా ఉంటుంది. కాబట్టి కొద్ది రోజులు కుటుంబాలు అట్లాగే ఉండనియండి అని చెప్పి ఆ విధంగా ఎదురు చూస్తున్నటువంటి ఇంట్లో ఉన్న భార్యలకి ఈ సమాచారము చేరవేయటము చాలా బాధాకరంగా అనిపించింది. ఒక రకంగా మన కార్యకర్తలు ఎంత గుండె నిబ్బరంతో వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎట్లా పనిచేశారా అని చెప్పి మనం ఊహిస్తే ఇవాళ ఊహకు కూడా అందనటువంటి యొక్క పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది. నిర్వహించడం కోసం చాలా గొప్పగా పనిచేయటం జరిగింది. సత్యాగ్రహ దళాలు అటువైపు కూడా మా ఆదిలాబాద్ జిల్లా లోపల నిర్మల్లో, అట్లాగే ఆదిలాబాదులో, అట్లాగే భైంసా అనుకుంటా, ఉట్నూరు అనుకుంటా, అక్కడ ఈ సత్యాగ్రహ చేయటం అనేటువంటిది జరిగింది. అక్కడి నుంచి కూడా అనేక మంది జైలుకు వెళ్ళటం అనేటువంటిది జరిగింది. అయితే అప్పుడు ఇంకా మనం చెప్పుకోవాలంటే నా వ్యక్తిగతంగా చాలా బాధాకరమైనటువంటి విషయాల్లో ఏమిటంటే, నేను ఈ సత్యాగ్రహ ఉద్యమంలో పనిచేస్తూ ఇంకా తిరుగుతున్నాను. ఇందూరు కేంద్రంగా ఉన్నాను నేను. ఎక్కడో ఆదిలాబాద్ జిల్లా లోపల మారుమూల చెన్నూరు మండలం లోపల మా ఊరు చాలా దూరం. చెన్నూరు మండలానికి కూడా 20 కిలోమీటర్ల దూరము. అది కాలినడక మాత్రమే మా ఊరికి చేరుకునేటువంటి పరిస్థితి. అక్కడ నా కుటుంబం, నా భార్య, మా తల్లి ఉన్నారు. అటువంటి ఆ పరిస్థితి లోపల పనిచేస్తూ సత్యాగ్రహ ఉద్యమాన్ని, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వర్తించడం జరిగింది. ఆ సమయం లోపలనే సరిగ్గా మేము జైలు నుంచి వచ్చాము. వచ్చిన తర్వాత ఒక్కసారి ఇంటి వరకు వెళ్ళి వస్తాము అనేటువంటి యొక్క మాట తీసుకొని మన పెద్దల దగ్గర, ముఖ్యంగా బండారు దత్తాత్రేయ గారు, ఆ తర్వాత అప్పటి ప్రచారకులు ప్రకాష్ కులకర్ణి పట్టుబడ్డ తర్వాత మా జిల్లా ప్రచారంగా వెన్న పాపిరెడ్డి గారిని పంపించారు. వెన్న పాపిరెడ్డి గారు చాలా చాకచక్యంగా సత్యాగ్రహ ఉద్యమాన్ని చాలా గొప్పగా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఆయన మార్గదర్శనం చాలా గొప్పగా ఉండింది. ఆయన కూడా స్వర్గీయులు. అటు బండారు దత్తాత్రేయ గారు, ప్రకాష్ కులకర్ణిజీ, వీళ్ళందరూ కూడా, ఇంకా కొంతమంది అందరి పేర్లు, ఆనాటి పెద్ద కార్యకర్తలు అందరి పేర్లు నాకు గుర్తుకు రావటం లేదు. వాళ్ళందరూ కూడా ఇట్లా సత్యాగ్రహ ఉద్యమం లోపల మేము పనిచేస్తున్న కాలఖండంలోనే నేను ఇక్కడ ఈ కాగజ్నగర్ ఆ ప్రాంతం లోపల సత్యాగ్రహ దళాన్ని సమాయత్తం చేస్తున్నటువంటి సమయంలోనే, అంటే మేము జైల్లో నుంచి విడుదలయ్యి ఒక్క పూట అట్లా ఇంటికి వచ్చి ఆడ తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర కనిపించి 1 రోజు 2 రోజులు గడిపి మళ్ళీ వచ్చి ఉద్యమం లోపల పనిచేయాలని చెప్పి ఆ విధంగా మేము ఇళ్ళకి వెళ్ళి తిరిగి రావటం అనేటువంటిది జరిగింది. తిరిగి రావటం జరిగిన తర్వాత మా అమ్మ, నాన్న, నా భార్య వీళ్ళందరూ కూడా చాలా బాధాకరమైనటువంటి స్థితిలో కనిపించారు. ఆ బాధ వర్ణనాతీతమైనటువంటిది. అక్కడి నుంచి సంఘ ఆదేశము, సంఘ సంస్కారం కారణంగా 2 రోజులు ఏమో ఉండి
2-3 రోజులు ఉండి మళ్ళీ రావటం జరిగింది. సత్యాగ్రహ ఉద్యమాన్ని సన్నద్ధం చేయడానికి నేను కాగజ్నగర్ ప్రాంతం లోపల అక్కడెక్కడో ఉన్నాను. ఆసిఫాబాద్ కాగజ్నగర్ లోపల ఎక్కడో తిరుగుతూ రహస్యంగా తిరుగుతూ ఉన్నాను. శిశుమందిర్లో చేరలేదు. మేము రహస్యంగా పనిచేస్తున్నాము అన్న సంగతి తెలుసు, కానీ మేము పట్టుబడకుండానే తిరిగాడుతున్నాము. అక్కడ ఉన్న నాకు 3 రోజుల తర్వాత సమాచారం చేరింది. 3 రోజుల తర్వాత మీ నాన్నగారు పోయారు అని. ఇంకా ఆ బాధను ఏమని వర్ణిస్తాం. జైలు నుంచి వచ్చినటువంటి నన్ను చూసిన మా తండ్రి వలవల విలపించాడు. అప్పుడే గుండె చెదిరిపోయింది. చాలా బాధ అనిపించింది. అయినా తప్పదు, ఉత్సాహంలో ఉన్నాం కాబట్టి. ఏదో జైలు శిక్ష, ఇదేదో చేయరాని నేరము, ఇదేదో అవమానకరమైంది అనేటువంటిది ఏ కోశాన ఆలోచన లేదు. కానీ ఇతరులందరికీ తెలుసు, జైలుకి వెళ్ళి వచ్చాడు. కాబట్టి ఈ బాధను తట్టుకోలేకనో మరోటో ఏదో కారణంగా మా తండ్రి చనిపోవటం జరిగింది. మా తండ్రి చనిపోయిన వార్త 3వ రోజు నాకు చేరింది. ఇంకా ఈ స్థితిని ఏ విధంగా జీర్ణించుకోవాలో ఇప్పటికి కూడా అది గుర్తొస్తే చాలా బాధ కలుగుతుంది. ఆ బాధ వర్ణనాతీతం. ఇలా అనేక మంది కార్యకర్తలు అనేక రకాలైనటువంటి బాధల్ని అనుభవించారు. గటిక సుదర్శన్ గారు పనిచేస్తూ వచ్చిన తర్వాత చాలా ఉత్సాహంగా పనిచేస్తూ సత్యాగ్రహ దళాలను బాగా సమాయత్తం చేస్తూ ఆయన అండర్గ్రౌండ్లో కనిపించకుండా తిరగాల్సిన వాడు హుషారైనటువంటి సత్యాగ్రహ దళం కోర్టు కేసు కోసం అని చెప్పి అక్కడ ఆదిలాబాద్ కోర్టుకో ఉట్నూరు కోర్టుకో వచ్చింది. వస్తే ఆ దళం కార్యకర్తల్ని సత్యాగ్రహులని కలుసుకోవడానికి ఆయన వెళ్ళడం అనేటువంటిది జరిగింది. మామూలుగా వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించడం, వాళ్ళకు ఉత్సాహాన్ని ఇవ్వటం, ఇదంతా చేసి ఆనందంగా గడిపితే ఇక వీడుంటే ఇట్లాగే ఈ సత్యాగ్రహాలు ఇంకా ముమ్మరంగా అవుతాయని చెప్పి నిర్ణయం చేసుకున్నటువంటి ఒక అధికార యంత్రాంగం సుదర్శన్ గారిని మళ్ళీ అరెస్ట్ చేసి 2వసారి మీసా కింద ఆయనను మళ్ళీ తీసుకొని వెళ్ళటం జరిగింది. అప్పటికి ఆయనకి 3 నెలల పాప. ఒక్కసారి ఊహించండి, మన కార్యకర్తల యొక్క మనోనిబ్బరం ఆయన భార్యకు, కుటుంబ సభ్యులకి, వాళ్ళందరికీ కూడా చెప్పి ఓదార్చి ఆయన వెళ్ళిపోవటం జరిగింది. మేమందరం మొదటి తడవనే జైల్లో ఉన్న సమయం లోపలనే మరొక విషాదకరమైనటువంటి సంఘటన గటిక సుదర్శన్ గారికి సంబంధించింది జరిగింది. ఆయన జైల్లో ఉన్న సందర్భంలోనే వాళ్ళ అన్నయ్య ఇంటి దగ్గర ఏదో కలతల కారణంగా, ఏదో ఆయనకు సంబంధించిన వ్యక్తిగత సమస్యల కారణంగా ఆయన కొంచెము అమాయకంగా ప్రవర్తిస్తుంటుంటాడు. అతి అమాయకత్వం కనిపిస్తుంది. పిసపిస మాట్లాడుతుంటాడు అని అంటుంటామే, అట్లా ఉంటాడు. నిజానికి ఆయన టీచరు, ఆయన క్వాలిఫికేషన్ ఉంది, చదువుకున్నాడు, మంచి ఇదే. కానీ అయినప్పటికీ కూడా ఆయన ఏదో కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. సుదర్శన్ గారు ఇక్కడ జైల్లో ఉన్నారు. అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం దయతలిచి బెయిల్ మీద పంపించడం అనేటువంటిది జరుగుతుందన్నట్టు. ఆ విధంగా ఆయన ఇక్కడ ఆదిలాబాద్ లోపల ఒక బెయిల్ పిటిషన్ లాంటిది వేసి అప్పుడున్నటువంటి యొక్క కాంగ్రెసు నాయకులు ఈయనను ఇమీడియట్గా విడుదల చేసి పంపించాలని చెప్పి రికమెండేషన్ ఇస్తూ అప్పటి కాంగ్రెసు ప్రముఖ నాయకుడు స్వర్గీయ గడ్డెన్న, ఆయన మంత్రివర్యులు కూడా కాంగ్రెస్లో, వీళ్ళ సుదర్శన్ గారి గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం. ఆ గడ్డెన్న గారు ఆయన పూనుకొని ఎస్పీకి, కలెక్టర్కు మరీ చెప్పి వెంటనే ఈ వ్యక్తిని మీరు విడుదల చేసి తీసుకొని ఇంటికి చేర్పించాలి, అది మీ బాధ్యత అని చెప్పి ఆయన ఆ విధంగా మనకు సహకరించడం అనేటువంటిది కూడా ఎంతో మనకి స్ఫూర్తినిచ్చే సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఏ ఒక్క కార్యకర్తను కదిపి చూసినప్పటికీ కూడా స్ఫూర్తివంతమైనటువంటి సంఘటనలు ఎన్నెన్నో మనకు కనిపిస్తుంటాయి. ఆ కాలం లోపల చరిత్ర మరుగున పడినటువంటి నిజాలు అంటే అనేక నిజాలు చరిత్ర మరుగునలోనే ఉండిపోయినాయి. ఇప్పటికి కూడా చరిత్ర బయటికి రాని అనేక విషయాలు మన కార్యకర్తల గుండెలలో ఉన్నాయి. అనేక మంది కార్యకర్తలు పరమపదించి వెళ్ళిపోయారు.
వాళ్ళ దగ్గర చాలా విలువైనటువంటి సమాచారం కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోయింది. ఇది చాలా శోచనీయం. మన దగ్గర ఎందుకో కానీ సమాచారాన్ని మనం చక్కగా సేకరించి లిపిబద్ధం చేసి అట్లాగే వాణిబద్ధం చేసి అంటే టేప్ చేసి దాన్ని మనం ఉంచుకోవాలి, భద్రపరిచి ఉంచుకోవాలి. ముందు తరాలకు మనకు అవసరము. మన చరిత్రగా సంఘ చరిత్ర లోపల ఇదొక సమాచారంగా ఉండిపోవడం అవసరం అని చెప్పి మనకు సంఘ చరిత్రను రాసుకోవడం అలవాట్లేదా? ఆ విధంగా మనం ఏ విషయాలు కూడా అట్లా మనము చెప్పుకోలేదు, పెట్టుకోలేదు. ఆ కారణంగా అనేక సంఘటనలు కూడా మనకి చరిత్ర మరుగున ఉండిపోయినవి. అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకు రావటం కూడా నాకు చాలా కష్టం అనిపిస్తుంది. ఆనాటి కాలఖండం లోపల అనేక మంది కార్యకర్తల సంబంధించినటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు, వాళ్ళ కుటుంబాలు బాధపడ్డటువంటి తీరు, ఆ విషయాలన్నీ కూడా ఇవాళ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. ఆ రోజు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సంఘం నాయకత్వం లోపల ఈ అకుంఠిత దీక్షతో పనిచేసినటువంటి కార్యకర్తల ఘనము కారణంగానే పెద్ద ఎత్తున 20 నెలల తర్వాత అయినా కూడా ఇందిరాగాంధీ ఎన్నికలకు ముందుకు రాక తప్పలేదు. ఇక్కడ ఎన్నికలనగానే నాకు మాట గుర్తొచ్చింది, ఈ విషయం చెప్పాలి. భారతదేశ ప్రజాస్వామ్య చరిత్ర లోపల ఎన్నికలు అనేటువంటివి 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా ఎన్నికలు జరపాల్సిందే. అది వార్డు మెంబర్ ఎన్నికైనా, సర్పంచ్ ఎన్నికైనా, మండల్ ప్రెసిడెంట్ ఎన్నికైనా, ఎమ్మెల్యే ఎన్నికైనా, ఎంపీ ఎన్నికైనా 5 ఏళ్ళకు ఒకసారి జరగాల్సిందే. కానీ ఎమర్జెన్సీ కాలఖండం లోపల 5 ఏళ్ళు కాదు కదా, 5 ఏళ్ళు ఎప్పుడో గడిచిపోయినాయి. ఇందిరాగాంధీ పీఠం మీద అలాగే కూర్చున్నది. ఆమె మార్చి రాగానే ఎన్నికలు పెట్టాలి లెక్క ప్రకారంగా, ఆమె ఎన్నికలు పెట్టలే. రాజ్యాంగాన్ని సవరణ చేసి ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. అత్యవసర పరిస్థితి కాలఖండం లోపల ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్నికలను మేము రద్దు చేస్తున్నామని చెప్పి వాళ్ళ చేతిలో అధికారం కాబట్టి 6 ఏళ్ళు గడిచిపోయినా ఎన్నికలు పెట్టలే. 77 మార్చి లోపల ఎన్నికల్ని నిర్వహించటం అనేది, 71 మార్చి లోపల ఆమె అధికారంలోకి వచ్చింది. 77 మార్చి లోపల మళ్ళీ ఎన్నికలు. ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి. ఇది ప్రజాస్వామ్య చరిత్ర లోపల మరెక్కడ కూడా ఏ ప్రజాస్వామ్యవాది కూడా దీన్ని హర్షించడు. ఇంతటి నియంతృత్వము, ఇంతటి స్వార్థపరత్వము, తన గద్దె కోసం, తన పదవి కోసం ఈ విధంగా అనేక మంది ఉసురు పోసుకోవటం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఈ ఉసురు పోసుకున్న కారణంగానే ఆమెకు ఆ ఉసురు తగిలిందా అని చెప్పి కూడా అనిపిస్తుంది. ఆ కాలఖండం లోపల ఇంకొక సంఘటన కూడా ఇక్కడ గుర్తొచ్చింది. అది ఇందులో జోడించడానికి అవసరం ఉందో లేదో కానీ అది కూడా చెప్తే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఆ కాలఖండంలో అప్పుడు నిర్బంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులలో కూడా మన భారతీయ జనసంఘానికి సంబంధించినటువంటి యొక్క గొప్ప నాయకురాలు విజయరాజే సింధియా. విజయరాజే సింధియా మధ్యప్రదేశ్ లోపల ఆ సింధియా రాజసంస్థానానికి మహారాణి ఆమె. ఆ సింధియా రాజసంస్థం మహారాణి మన భారతీయ జనసంఘానికి ఆమె ఉపాధ్యక్షురాలుగా పనిచేసింది. ఇంకా అనేక బాధ్యతలలో పనిచేసింది. మనకు భారతీయ జనసంఘం ఎదగడానికి మొత్తానికి ఆమె కార్యక్షేత్రం లోపల భారతీయ జనసంఘము మొదటి ఎన్నిక లోపలనే మెజారిటీ సీట్లను గెలవటం అనేటువంటిది, ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు గెలవటం అనేటువంటిది జరిగింది. అటువంటి విజయరాజే సింధియా ఆమె రాజమాత, వృద్ధమాత, పెద్ద వయస్సు మీద పడ్డది. అది కూడా చూడకుండా, కనికరం లేకుండా ఆమెను తీసుకెళ్ళి జైల్లో పెట్టడం జరిగింది. జైల్లో పెట్టి తర్వాత అనేక రకాలుగా ఆమె కుటుంబాన్ని, ఇక్కడ వాళ్ళది రాజకుటుంబం, చాలా పేరున్న కుటుంబం, ఆమె కుటుంబ సభ్యుల్ని చిత్రహింసలకు గురి చేయటం జరిగింది. ఆమె యొక్క కొడుకు, ఆయన కూడా జనసంఘంలో మంచి నాయకుడుగా ఉన్నాడు. మాధవరావు సింధియా మంచి యువకుడుగా ఉండి మన జనసంఘానికి పట్టుగొమ్మగా నిలబడ్డటువంటి యొక్క మహానాయకుడే, తల్లికి గొప్పనైనటువంటి అనుచరుడు. కానీ ఈ ఎమర్జెన్సీ కాలఖండం లోపల ఈ సింధియా ఏదైతే వాళ్ళ రాజ సంస్థానం యొక్క ఏరియా ఉందో ఆ ఏరియా లోపల కాంగ్రెస్కు పలుకుబడి లేదు. మొత్తం వీళ్ళదే ఏకఛత్రాధిపత్యం.
10-12 ఎంపీ సీట్లు ఉన్నటువంటి కేంద్రం. కాబట్టి దీన్ని దెబ్బతీయాలని చెప్పి విజయరాజ సింధియా కుమారుడైనటువంటి మాధవరావు సింధియాను మిసా కింద నిర్బంధంలోకి తీసుకొని జైల్లో పెట్టకుండా ఆయనను తీసుకెళ్ళి చిత్రహింసలకు గురి చేసి అనేక రకాలుగా టార్చర్, అవి వర్ణనాతీతమైనటువంటి టార్చరింగ్ అని చెప్పి తర్వాత ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత బయటికి వచ్చింది. అటువంటి టార్చర్ అయినటువంటి గురి అయినటువంటి కారణంగా ఆయనకు ఒక రకమైనటువంటి మతి స్థిమితము జరిగిందా అనేటువంటి సందర్భం లోపల ఆయన ఇంకా తట్టుకోలేక, బాధల్ని తట్టుకోలేక, ఆ తర్వాత కొందరు అతన్ని మెస్మరైజ్ చేసి అతని మనోనిబ్బరాన్ని మార్పు చేసేసేసి ఆయనను నువ్వు మళ్ళీ రాజకుమారునిలాగా బతకాలి, నువ్వు గొప్ప వ్యక్తివి, నువ్వు దేశాన్ని పరిపాలించాలి అని చెప్పి ఆయన బ్రెయిన్ వాష్ చేసి ఆయనను కాంగ్రెసులో గొప్ప నాయకుడిగా కలుపుకున్నారు. కాంగ్రెసులో కలుపుకొని ఆయనకి ఏదో ఒక పెద్ద పదవిని కూడా ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఆ పదవి లోపల ఆయన ఆ విధంగా కాంగ్రెస్లోకి వెళ్ళిపోవటం జరిగిన సందర్భం లోపల విజయరాజ సింధియా జైల్లో నుండి వలవల విలపిస్తూ ఆ మహారాణి రాజమాత, నా కొడుకు, నా అనుచరుడు, నా యొక్క సంస్కారం ఏదైతే ఉందో మా కుటుంబ కీర్తి ప్రతిష్టలకు వారసుడైనటువంటి యొక్క వ్యక్తిని నా నుంచి వేరు చేయటము అంటే పసికందు అయినటువంటి బిడ్డ నుంచి తల్లి నుంచి బిడ్డను వేరు చేయటం అనేటువంటి మహాపాపపు కార్యానికి నువ్వు దిగజారిపోయినావే ఓ దుష్ట దురాత్మురాలా, నీకు కూడా నాకు పట్టిన గతి కలిగి నువ్వు పుత్రశోకంతో విలపిస్తావు అని చెప్పి ఆమె ఆ రోజు శాపం పెట్టింది అని చెప్పి కొందరు చెప్పారు. ఆ శాపమే నిజమవుతూ తరువాత కాలఖండం లోపల ఇందిరాగాంధీ యొక్క కొడుకైనటువంటి యొక్క సంజయ్ గాంధీ విమాన ప్రమాదం లోపల మరణించడం జరిగింది. ఆ మహారాణి మహాతల్లి యొక్క శాపం ఇలా నిజమైందా అని చెప్పి కొన్ని పత్రికల వాళ్ళు ఆ వార్తనప్పుడు ఉటంకించడం అనేటువంటిది జరిగింది. ఇలా చరిత్ర మరుగున పడ్డటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. మన దగ్గరే, మన జిల్లా పక్కనే గోదావరి ఖని లోపల గొప్ప ఎత్తున సత్యాగ్రహ ఉద్యమాలు జరిగినాయి. కార్యకర్తలు బాగా పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఒక మంచి బలమైన శాఖ గోదావరి ఖని శాఖ. అక్కడ మన కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సత్యాగ్రహ ఉద్యమాలను, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాలను నిర్వహిస్తుంటే వీళ్ళు వాల్ రైటింగ్స్ చేస్తున్నటువంటి రాత్రి వచ్చి మన కార్యకర్తల్ని, ముఖ్యంగా వాళ్ళు సంఘ ఏబీవీపీ కార్యకర్తలు వాళ్లను నిర్బంధంలోకి తీసుకొని వెళ్ళారు. అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టారు. ఆ కాలం లోపల యువకుడుగా ఉన్నటువంటి ఒక యువ కార్యకర్తని జైల్లో పెట్టి మీ చేత ఈ ఉద్యమాలన్నీ ఎవరు నడిపిస్తున్నారు? మీ ప్రచారకులు నడిపిస్తున్నారు, ఇతర నాయకులు నడిపిస్తున్నారు. ఆ నాయకులందరూ కూడా ఎక్కడెక్కడ ఉంటారు, ఎవరెవరున్నారు, ఎవరెవరు మీ నాయకులు చెప్పండి అని చెప్పి అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేశారు. ఆ సందర్భం లోపల ఎక్కడైనా ఎవరైనా మన పిల్లలు కార్యకర్తలు భయపడి ఎక్కడన్నా ఎవరు ఒకటి ఆర పేర్లు చెప్తే చెప్పవచ్చు. అదేం మహా నేరం కాదు, దోషం కాదు, అదేమంతా మనం నొచ్చుకోవాల్సినటువంటిది కూడా కాదు. కానీ ఇక్కడ కరీంనగర్ జైలు లోపల పెట్టినటువంటి టార్చరింగ్ ఏదైతే ఉందో, కోమల ఆంజనేయులు అని చెప్పి విద్యార్థి పరిషత్ కార్యకర్త కోమల ఆంజనేయులు, ఆయన ఇవాళ కరీంనగర్లో అడ్వకేట్, ఆయన ఆ నిర్బంధం లోపల ఆయన నాయకుడు ఆ జట్టుకు మొత్తం మీద ఆ నిర్బంధం లోపల అతన్ని హింసిస్తూ రాక్షసత్వం లోపల ఆ పోలీసులు అతన్ని జైల్లో పోలీస్ స్టేషన్లో బెడ్ పైన పడుకోబెట్టి, బోర్లా పడుకోబెట్టి ఆ గూఢచారి అధికారులు సిగరెట్ పీకల్ని కాలుస్తూ, ఎర్రగా కాలినటువంటి సిగరెట్ పీకలతో ఆ వీపునంతా కూడా కాలుస్తారు. ఒక్కొక్క సిగరెట్ పీకతో నొక్కుతుంటే అమ్మా అమ్మా అని అరుస్తూ, బాబు ఆయన ఆ రోజు ఎట్లా తట్టుకున్నాడు అనేటువంటిది చూస్తే మనము ఆ విషయం చెబితేనే భరించలేకపోయాం. వీపంతా కూడా కాల్చేశారు దుర్మార్గులు. వీపంతా కాలింది, పుండ్లైనవి. ఈ సందర్భం లోపలనే వాళ్ళు అక్కడ కరీంనగర్లో నిర్బంధంలో ఉంటే ప్రతి వారము 15 రోజులకు ఒకసారి కోర్టుకు రావాలి కదా. అలా కోర్టుకు తీసుకొని వచ్చినటువంటి సందర్భం లోపల అతని వీపు కాల్చినటువంటి యొక్క ఆ ఫోటోను మన వాళ్ళు అక్కడే ఆ కోర్టు ఆవరణ లోపల మొత్తానికి
ఆ వీపు కాలినటువంటి ఆ పుండ్ల గాయాలతో ఉన్నటువంటి పచ్చి పుండ్ల గాయాలతో ఉన్నటువంటి ఒక ఫోటోను తీసి ఆ ఫోటోను దేశమంతటా కూడా వైరల్ చేయటం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి మనకున్నటువంటి నెట్వర్క్ దాంతో దేశమంతటికి ఆ ఫోటో వార్త వెళ్ళిపోయింది. అంతేకాదు చాలా గొప్పగా ప్రపంచమంతా విస్తుపోతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ లోపల ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మైనటువంటి భారతదేశం లోపల ఇంత నియంతృత్వమా అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి ఈ ఫోటోను లండన్ లోపల ప్రపంచ స్థాయి పత్రికా విలేకరుల సమావేశంలో పెట్టి అన్ని దేశాలకు ఈ ఫోటో వెళ్ళేటట్టుగా చూశాడు. ఈ వార్త ప్రపంచాన్ని మొత్తాన్ని దిగ్భ్రమకు గురి చేయటం జరిగింది. అప్పుడు ఇందిరాగాంధీ మీద చాలా ఒత్తిడి రావటం కూడా జరిగింది అన్నట్టు. ఇట్లా ఇప్పుడు చరిత్ర మరుగున పడినటువంటి ఘట్టాలలో మనం చెప్పుకోవాలంటే అనేకం ఉన్నాయి. ఇంకా అనేక మంది కార్యకర్తల ద్వారా కూడా అనేక ఘట్టాలు మనకు వస్తాయి. వాళ్ళని నియంతృత్వంలో పనిచేయటం అనేటువంటిది మనం గమనిస్తున్నాం. కాబట్టి నియంతృత్వ ప్రభుత్వాలను పోవాల్సిందే, ప్రజాస్వామ్యం పరిడవిల్లవలసిందే. దానికోసం మనం అందరం కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎలా పనిచేయాల్సిందో అలా మనం పనిచేయాల్సిందే. మనకి మన పెద్దలు మార్గదర్శనం చేస్తారు. మన పెద్దల మార్గదర్శనాన్ని అనుసరించి మన యువత, మన సంఘ స్వయం సేవకులు, సంఘ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వివిధ క్షేత్రాల కార్యకర్తలు అందరూ కూడా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎప్పుడు ఎలా అవసరమైతే అలా పనిచేయటానికి సిద్ధంగా ఉంటారు అనేటువంటిదే యువతకు ఈరోజు ఇవ్వబడేటువంటి ఒక సందేశం. యువత ఆ విధంగా సిద్ధంగా ఉంటుంది, సిద్ధంగా నిలబడుతుంది. ఎవరు సత్యాగ్రహాలు చేస్తారు, ఎవడు జైలుకి వెళ్తారు అని భయంకరమైనటువంటి పరిస్థితి లోపలనే ఆ విధంగా యువత నిలబడ్డారు. జైళ్ళకి వెళ్ళారు, జైలు నింపారు. ఎందుకంటే జైలు నింపారు అంటే 1,00,000 పైచిలుకు జైళ్ళల్లోకి వెళ్ళినటువంటి చరిత్ర భారతదేశ చరిత్ర లోపల 1942 క్విట్ ఇండియా ఉద్యమ చరిత్ర కాలఖండం లోపల జైళ్ళన్నీ కిటకిటలాడినవి అని చెప్పి చరిత్ర రాసింది. గాంధీజీ పిలిపిస్తే అలా సత్యాగ్రహాలు చేస్తూ జైళ్ళను నింపారు అని అన్నారు. కానీ ఆ రోజు జైళ్ళను నింపినటువంటి సంఖ్య ఎంత? 40,000. 40,000కే జైళ్ళన్నీ కిటకిటలాడిపోయినవి అని అంటే 1,25,000 మంది సత్యాగ్రహుల చేత జైళ్ళు కిటకిటలాడినాయి. అంతకుముందే ప్రతిపక్ష నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, ఇతర సంస్థ కార్యకర్తలు అదనంగా అనేక మంది సత్యాగ్రహులకు తోడుగా ఇంకా పెద్ద సంఖ్య రూపాయలు జైళ్ళని నింపేశారు. జైళ్ళన్నీ నిండిపోయినటువంటి ఒక స్థితి ఆ రోజు వచ్చింది. యువత నిలబడ్డారు, విజయం లభించింది. అలాగే ఇప్పటి నియంతృత్వాన్ని కూడా ఎక్కడ ఏ రూపం లోపల వచ్చినప్పటికీ కూడా దాన్ని ఎదుర్కోవటానికి, దాన్ని తరిమివేయడం కోసము యువత నిలబడతారు. నిలబడాల్సిన అగత్యం కూడా ఉంది. నిలబడకుండా తుచ్చమైనటువంటి యొక్క స్వార్థం కోసము మనము స్వార్థ ప్రలోభాలకు గురి అయ్యి ఊకదంపుడు ఆలోచనలతో పని మనము ఆ విధంగా ఒక విధమైనటువంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయామో మనకి మళ్ళీ పుట్టగతులు ఉండవు, ఇబ్బందులు వస్తాయి, అందరం ఇబ్బంది పాలవుతాము. కాబట్టి యువత అందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇవాళ దేశం అంతటా కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అలా నిలబడతానని ఆశిస్తూనే నాకు ఈ సందర్భంగా ఎమర్జెన్సీలో జైలుకు వెళ్ళినటువంటి యొక్క వ్యక్తిగా నాకు ఎందుకో ఈ అవకాశాన్ని ఇచ్చి నా దగ్గర నుంచి ఈ సమాచారాన్ని సేకరించినటువంటి యొక్క పెద్దలకు ఈ సమాచారాన్ని సేకరించండి అని చెప్పి ఆ విధంగా ఆదేశించినటువంటి ఆ పైన ఉన్న పెద్దలకి నేను ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం లభించినందుకు నేను కృతజ్ఞునిగా భావించుకుంటూ భారత్ మాతాకి జై.